అవుతుంది 7:40. యా. సో దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనము ఏ విషయం నేర్చుకుంటా ఉన్నాం? చిట్టి ఎక్కడ పోడాయన ఆల్రెడీ ఆ రోజు గుర్తికొచ్చి అందరూ మేము కట్టినలేదా? యాడ పోగొడిపోతారని వీళ్ళు భయం చూడండి. రాజు అయితే ఇడిచిపెట్టడం ఇలా పక్కనే కూర్చోపెట్టాడు, ఈడు ముందర కూర్చోవచ్చు కదమ్మా, మనం పోడిపోతాడు ఎట్లా తనకు అన్యాయం జరుగుతూ ఉంటుంది. తను మాటి మాటికి పోయి ప్రార్థన చేయడం వలన ఆ అన్యాయము, ఆ యొక్క కష్టం ఆమెలో నుంచి తీరిపోయింది. అట్లాగా దేవుడు మనతో అంటున్నాడు, నువ్వు నిత్యము ప్రార్థన చేసే వ్యక్తివైతే నువ్వు ప్రతి కష్టం నుంచి బయట ఉంటావు. సాతాను నిన్ను శోధనలో పడేలేడు. నీ ఇంట్లో కొట్లాట్లు ఉండవు, నీ ఇంట్లో ఆర్థిక ఇబ్బంది ఉండదు. దేవుడు ఏమేమైతే నీకు ఇచ్చాడో అవన్నీ నువ్వు అనుభవించాలి అంటే యూ షుడ్ బి ఏ ప్రేయింగ్ పర్సన్. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలా. ప్రార్థన చేయని వ్యక్తిగా ఉంటే నీకు సమస్య, నీ భార్య పిల్లలకి సమస్య. ఆ ఇంట్లో ఎప్పుడు కొట్లాట్లు ఉంటాయి, ఆ ఇంట్లో ఎప్పుడు విసుక్కోవడం ఉంటుంది, ఆ ఇంట్లో ఎప్పుడు నిరాశ ఉంటుంది. నా మాట వినండి, ప్రార్థన జీవితం కలిగి ఉండండి. మీరునే మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఓకే, సో ఆ టాపిక్ని తీసుకొని వెళ్తున్నాం. ఎందుకు ప్రార్థన చేయాలా, వై షుడ్ వి ప్రే అన్నప్పుడు నేను 4 కారణాలు చెప్పా. అయితే 2 ముఖ్యమైన కారణాలు చెప్పా నిన్న వారం మొన్న వారం. ఒకటి, ఈ యొక్క భూమిని దేవుడు సృష్టించి ఈ భూమిని దేవుడు మనిషికి ఇచ్చేశాడు, అందుకే ప్రార్థన చేయాలా. ఈ భూమి మీద ఏదైనా జరగాలన్నా, ఈ భూమి మీద నివసిస్తున్న నీ జీవితంలో, నీ శరీరంలో, నీ పిల్లల జీవితాల్లో నీకు సంబంధించిన ప్రతి దానిలో దేవుడు ఏదన్నా చేయాలి అంటే నువ్వు దేవునికి పర్మిషన్ ఇస్తే తప్ప దేవుడు చేయడు. ఎందుకంటే ఈ భూమి నీది, భూమి నరులకు ఇచ్చి ఉన్నాడు దేవుడు. నరుడు కోరుకుంటే తప్ప, మనిషి కోరుకుంటే తప్ప దేవుడు ఏమీ చేయడు. దేవుడు మొదటి రీజన్ ఇదే, వై షుడ్ వి ప్రే. మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద దేవుడు భూమిని నీ చేతుల్లో పెట్టాడు, నీ కుటుంబాన్ని నీ చేతిలో పెట్టాడు, నీ శరీరం నీ చేతిలో పెట్టాడు దేవుడు. బలవంతాన దేవుడు ఏమి చేయడు, నువ్వు దేవునికి పర్మిషన్ ఇస్తే తప్ప. దేవుడు ఎంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడంటే, నేను కూడా ఇంటర్ఫియర్ చేయను, నేను కూడా ఈ భూమి మీద జరగాల్సిన పనులలో ఇంటర్ఫియర్ చేయను. మనిషి పర్మిషన్ ఇస్తే తప్ప, నువ్వు పర్మిషన్ ఇస్తే తప్ప, దినములో పొద్దున్నే లేచి లేకుంటే నిత్యము నువ్వు పర్మిషన్ ఇస్తే తప్ప దేవుడు నీ జీవితంలో ప్రవేశించడు. అంతటి గౌరవాన్ని నీకు నాకు దేవుడు ఇస్తున్నాడు. అందుకే బైబిల్లో మనిషి యొక్క కాళ్ళ కింద సమస్తాన్ని పెట్టి ఉన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? మనిషిని దేవుడు తన స్వరూపంలో పోలికలో సృష్టించి గౌరవిస్తున్నాడు కాబట్టి. సో పొరపాటున కూడా నేను ప్రార్థన చేయకుంటే పర్లేదులే, దేవునికి అన్నీ తెలుసులే, ఇక్కడ రాసినట్లు అవుతుందిలే అనుకుని పోతాను అంటే నీ జీవితంలో అనుక్షణము సమస్యల్లో ఉంటావు. అన్నీ ఉన్నాయి నీ పేరు మీద, ఆయన ఆస్తి అంతా నీ పేరు మీద రాసి పెట్టాడు, కానీ నువ్వు అనుభవించలేవు ప్రార్థన జీవితం లేకుంటే. ఓకే, ప్రార్థన ఏంటనేది నేను మీకు చెప్తాను. ఆ తర్వాత చూస్తే రెండో కారణం ఏంటి? దేవునికి చాలా ప్రణాళికలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి దేవునికి ఈ భూమి మీద చేయాలని. నీ భార్య జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ జీవితంలో చేయాలని చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 29:11 ప్రకారం చూస్తే, గాడ్ హ్యాస్ గుడ్ ప్లాన్స్ ఫర్ అస్, సో మెనీ గుడ్ ప్లాన్స్ ఫర్ అస్. మన కోసము దేవుని దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. ఆయనకి కొన్ని చాలా ప్రణాళికలు ఉన్నాయి భూమి మీద జరగాలని, చేయాలని. కానీ నీది కదా భూమి, నువ్వు రెండో కోరిక, తన కోరికలు నెరవేర్చాలంటే నువ్వు తనకు సహాయపడాలా. ఓకే, లాస్ట్ వీక్ కూడా చూసుకున్నాం, ఈ భూమి మీద ఏదన్నా జరగాలంటే శరీరంలో ఉండే వ్యక్తి కోరుకుంటే తప్ప జరగదు. ఎందుకంటే ఆత్మలకు ఈ భూమి మీద అధికారం లేదు, ఆత్మలకు ఈ భూమి మీద అధికారం లేదు. లాస్ట్ టైం నేను చెప్పా, పౌలు ఎంతో శక్తిమంతుడు, సామర్థ్యము గలవాడు, అభిషక్తుడు. మోషే చాలా అభిషక్తుడు, అద్భుత కార్యాలు చేశాడు. ఇప్పుడు చేయలేరు వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు, శరీరం లేదు, వాళ్ళు ఆత్మలుగా మారి అక్కడ ఉన్నారు. ఓకే, అందుకే చివరి రెండవ రాకల్లో కూడా మనకు శరీరం ఇచ్చే తీసుకొస్తాడు దేవుడు ఇక్కడికి.
అందుకే శరీరాన్ని లేపుతాడు కబ్రస్థాన్ నుంచి, లైక్ సమాధుల నుంచి ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు. ఎందుకంటే భూమికి ఒకసారి దేవుడు మనిషికి ఇచ్చేసాడు బ్రదర్. ఏ మనిషికి? శరీరంలో ఉన్న మనిషికి. సో అందుకే రెండవది దేవుని యొక్క, ఎందుకు నువ్వు ప్రార్థన యు షుడ్ ప్రే అంటాను నేను. యు ఆట్ టు ప్రే, ఇంగ్లీష్లో మంచిగా రాబడి. ఎందుకంటే ఆయన కోరికలు నెరవేర్చాలన్నా, ఆయన ప్రణాళికలు నెరవేర్చాలన్నా నువ్వు ఆయనకి సహకరిస్తే తప్ప చేయలేడు ఆయన. ఈవెన్ సాతాను కూడా చేయలేడు ఏమీ. అర్థమవుతుందా? సాతాను కూడా ఏది చేయలేడు నువ్వు ఆయన వాడికి సహకరించుకుంటే మనిషి. అందుకే వానికి సహకరిస్తున్నారు కాబట్టి మనుషులు ఈరోజు భయంకరమైన పరిస్థితులు భూమిని చూస్తాం. నాయన జాగ్రత్త వినాలనైనా, ముందర చూడాలి మీరందరూ. ఓకే, సో జాగ్రత్త విందాం. ఈరోజు ఆ యొక్క 2 రీజన్స్, మెయిన్ రీజన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి జీవితాంతం. ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆ 2 మెయిన్ రీజన్స్. ఓకే, ఈరోజు నుంచి నేను జస్ట్ వేరే టాపిక్లో తీసుకెళ్తా ప్రార్థనలోనే. అదేంటంటే విశ్వాసం పిల్లరా. ఏంటది? ఫెయిత్. సో ఎందుకంటే విశ్వాసము గురించి బాగా అర్థం చేసుకోవడం మీకు నాకు అవసరం. అక్కడ సండే కూడా కొంతవరకు చూసుకుంటాను. ఇక్కడ క్లియర్గా నేను ఫెయిత్ గురించి, ఎందుకంటే ఫెయిత్ ఎటువంటి ప్రార్థన, విశ్వాసం లేకుండా ప్రార్థన ఎప్పటికీ చేయలేం పిల్లరా. ఒక రకంగా మీరు అర్థం చేసుకోవాలంటే, పైప్ ఉందనుకోండి, నీళ్ళు వేస్తున్నాం. నీళ్ళేంటి? ప్రార్థన. పైప్ ఏంటి? విశ్వాసం. అర్థమైందా? ఈ 2 అంత ఒకటి లేకుంటే ఒకటి పని జరగదు. నీకు ఎంత విశ్వాసం ఉన్నా నువ్వు ప్రార్థన చేయలేదనుకో, దేవుడికి నువ్వు పర్మిషన్ ఇవ్వడంలా. నువ్వు ఎంత ప్రార్థన చేసినా విశ్వాసం లేకుండా ప్రార్థన చేశాను అనుకో, ఆ ప్రార్థన అంతా వ్యర్థం అది. సో అందుకనే విశ్వాసం గురించి నేర్చుకున్నాం. వాట్ ఈజ్ ఫెయిత్? విశ్వాసం అనేది పిల్లరా, లైక్ బైబిల్లో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఏం రాయబడింది? విశ్వాసము దేవుణ్ణి సంతోషపరిచేది పిల్లరా కదా. విశ్వాసం అక్కడ రాయబడింది. ఏం చదువున్నాను ఎవరైనా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట. ఎవరైనా చదువుతారా? అసాధ్యం. ఓకే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట. చూడండి విశ్వాసానికి ఎంత శక్తి ఉందో. దేవుడు నిన్ను చూసి ఇష్టపడాలని ముందు చూడాలైనా చాలా కాన్సన్ట్రేట్ చేయండి యవ్వనస్తులుడా. విశ్వాసము లేకుంటే నువ్వు దేవుణ్ణి సంతోషపరచలేవు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఆయన ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని. సో విశ్వాసము ఒక రకంగా చెప్పాలంటే స్వర్గానికి కరెన్సీ పిల్లరా. నువ్వు స్వర్గం నుంచి ఏదైనా తీసుకోవాలంటే విశ్వాసం ఏంటి? కరెన్సీ. అంటే ఇప్పుడు ఇండియాలో లైక్ ఉదాహరణకి నువ్వు అమెరికాకి వెళ్ళావనుకో, అక్కడ పోయి నువ్వు 1000 రూపాయల నోటు ఇచ్చినావనుకో, ఏం చేస్తారు వాళ్ళు? ఇసిరేస్తారు వాళ్ళు. అది వాళ్ళకు ఒక కాగితం అదే. అక్కడ ఏ కరెన్సీ చెల్లుతుంది? డాలర్స్ చెల్లుతుంది. ఇక్కడ వచ్చి ఎవరన్నా నీకు డాలర్ ఇచ్చాడనుకో, నేనేం చేయాలి? నువ్వే పెట్టుకుంటావు. నీకు ఒక 1000 రూపాయల నోట్ ఇచ్చాడనుకో, అది నీకు. సో ఇండియన్ కరెన్సీ ఏంటి? రూపీ. సో స్వర్గం నుంచి ఏదన్నా నువ్వు పొందుకోవాలంటే కరెన్సీ ఏంటి? విశ్వాసం పిల్లరా. ఓకే, సో అందుకనే చాలా ముఖ్యం విశ్వాసం గురించి మనం తెలుసుకుందాం. అందుకే బైబిల్లో ఏం రాబడింది తెలుసా? నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? రోమీయులకు రాసిన పత్రిక 1:17 చదువుతారా? నీతిమంతుడు విశ్వాస మూలంగా, అది మూలం నీకు నాకు. నేనెవరు? ఓకే, నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారు. అదేనా? కరెక్టేనమ్మా? నైనా చదివేసేయి మళ్ళీ. చూసారా? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని. నీతిమంతుడు ఎవరు? నీతిమంతులు? యేసు ప్రభు రక్తంతో కడగబడిన ప్రతి వ్యక్తి నీతిమంతుడు పిల్లరా. ఓకే, యేసయ్యను ప్రభుగా స్వీకరించి ఉంటే నువ్వు నీతిమంతుడివే. బైబిల్ అంటుంది ఆయన్ని పాపంగా మార్చి నిన్ను ఏంగా మార్చాడు? ఆయన నీతిగా మార్చాడు. ఆయన నీ స్థానాన్ని తీసుకున్నాడు, నీకు ఆయన స్థానాన్ని ఇచ్చాడు. ఓకే, సో నేను దేవుని ఎదుట నిరంతరము నిలుచుండే యోగ్యత కలిగిన వరం. కారణం ఆయన మరణం. సో నేను నీతిమంతులం పిల్లరా. సో నీతిమంతులు ఎలా జీవిస్తారంట? అర్థమైంది మీకు? ఏంటి విశ్వాసం అంటే? చాలామంది విశ్వాసం అంటే ఏదో చెప్తాను నేను. విశ్వాసం అంటే కొంతమంది, ముఖ్యంగా క్రైస్తవుల్లో చాలా కన్ఫ్యూజన్. కొంతమందికి సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళ విశ్వాసం అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే, ముఖ్యంగా లైక్ ఎవరైనా ప్రీచర్ ఉన్నాడు అనుకోండి, సేవకుడు ఉన్నాడు అనుకోండి,
వాళ్ళు వాడే పదం ఎప్పుడు ఇదే. ఎవరైనా కలిసినప్పుడు, నీకేం బ్రదర్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడివి, నేను విశ్వాసంలో బ్రతుకుతానా అంటే ఏమని అర్థము? ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, వస్తుందో రాదో తెలియదు, నీకంటే ఫిక్స్ జీతము, అట్లా చాలామంది చెప్తారు. అసలు అది విశ్వాసం కాదు, అది కాదు విశ్వాసం. ఓకే, నువ్వు సేవకుడు కాబట్టి స్టార్టింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సేవ ఆరంభమవుతుంది, ఒక 6 నెలలు, సంవత్సరం, ఓకే 1 year అనుకోండి, కొన్ని ఉంటాయి సమస్యలు, అర్థమైందా? కానీ నువ్వు సేవ చేసి అప్పుడే 5-6 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు కూడా యాట్ నుంచి వస్తుందో తెలియదు, ఎవరిసారో తెలియదు, అసలుకి జీతం ఇంటి బాడి యాట్ నుంచి కట్టాలో తెలియదు, అంతా అది విశ్వాసమే కాదు. అది నువ్వు కొద్ది నెలలు ప్రభుతో నడిచిన తర్వాత నువ్వు ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు అంటే నువ్వు సరిగ్గా లేవు. చాలామంది నేను చూశాను ప్లరా, ఆడ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఊరికి ఆడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు 10 ఏళ్ళు అయినా కూడా విశ్వాసం బ్రదర్, విశ్వాసము, దేవుడు ఇస్తే తింటాం లేవులే అని అందరికీ లెటర్లు రాసి అందరితో అడుగుతూ ఉంటారు డబ్బులు. అది విశ్వాసమే కాదు నైనా, నువ్వు దానికి పేరు పెడతావు. కొంతమంది నార్మల్ వాళ్ళు కూడా అంతే, వాళ్ళు ఎప్పుడు ఏదైనా బ్రదర్ విశ్వాసం బ్రదర్, దేవుని మీదే ఆయన ఇస్తే తింటాం లేకుంటే, అది విశ్వాసం కాదు నైనా. నువ్వు కష్టపడి పని చేయడం లేదు, నువ్వు సోమరివి, అర్థమవుతుందా? నీకు ప్రాపర్గా నెల డబ్బు రావాలా, దండిగా రావాల డబ్బులు నీ దగ్గరికి, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని నిజంగా నమ్మితే. నువ్వు సోమరివి, పని చేయవు, ఊరికే దాన్ని విశ్వాసం అనే టైటిల్ ఇచ్చి తిరుగుతూ ఉంటాను. చాలామంది ఉన్నారు భూమి మీద అట్లా క్రైస్తవులు, అర్థమవుతా నేనేం చెప్తాను? నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ప్రతి నెల ప్రమోషన్ రావాలి, ప్రతి నెల రాకుండా కనీసం 6 నెలలకు ఒకసారి ప్రమోషన్ రాలని, నువ్వు పైకి పోవాలి. నువ్వు ఆడే ఉండి సరిగా పని చేయవు, నిన్ను తీసేశారు వాళ్ళు. మళ్ళీ అంటావు విశ్వాసంతోనే బ్రదర్ దేవుని మీద ఆధారపడినా, ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తిని, అది విశ్వాసం కాదు, అది తప్పది. దానికి విశ్వాసం అనే టైటిల్ వేయకూడదు. నువ్వు కష్టపడి పని చేయి, చదువుకో, వ్యాపారం చేయి. కొంతమంది ఏమీ చేయరు, డబ్బులు రావు, సరిగ్గా డబ్బులు ఉండవు ఇంట్లో భార్య పిల్లల్ని బాధ పెడతా ఉంటారు, వారికి సరిగ్గా బట్టలు ఉండవు, తిండి ఉండదు. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత అట్లా ఉండకూడదురా నైనా. నువ్వు ప్రతిరోజు ప్రతి నెల పైకి వెళ్ళాలా, అర్థమవుతుందా? నువ్వు ఆర్థికంగా కొద్ది రోజులు ఏమన్నా ఆరంభంలో అట్లా ఇబ్బంది పడచ్చేమో, కానీ నువ్వు ప్రభువుని తెలుసుకున్న తర్వాత నువ్వు బీదరికంలో ఉండి, చాలామంది వారి బీదరికాన్ని ఆదాంతో ముడిపెడతారు, విశ్వాసంతో నడుస్తాను బ్రదర్, అది కానే కాదు విశ్వాసం. ఏంటి మన విశ్వాసం? జాగ్రత్తగా వినండి. ఏంటి విశ్వాసం అంటే? అసలు విశ్వాసం అంటే, ఓకే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అదే తెలుసుకోవాలి మీరు. 10:17 రోమిలు రాసి 10:1 1:17 సారీ 1:17 పెట్టరా, ఇదే రోమిలు రాసిన పత్రిక 1:17, ఇది 1:17 కదా, 10:17 పెట్టు. ఐ డోంట్ నో, నాకు గుర్తురా, ఎంత 10:17 జాగ్రత్త చదవండి. ఏ దాని వలన కలుగును? వినుట వలన. ఓకే, విశ్వాసం ఏంటో నేను చెప్తాను మీకు ఇప్పుడు. అసలు ఎక్కడి నుంచి వస్తుంది విశ్వాసం అంట? వినుట వలన. అమ్మ అర్థమవుతుందా? ఏం వినుట వలన? దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది. సినిమా చూడడం వలన కాదు, టీవీ చూడడం వలన కాదు, మొబైల్ చూడడం వలన అంతకంటే కాదు. సాతాను చంపేస్తాడు మొబైల్ ద్వారా. ఈరోజు నేను చెప్తాను మీకు కొన్ని విషయాలు. చంపేస్తాడు వాడు, చాలామంది చచ్చిపోతున్నారు. ఎందుకంటే వాడు ఏం వినాలా? వాక్యం వినాలా. విశ్వాసం ఎటు నుంచి వస్తుంది? నైనా వినుట వలన విశ్వాసం వస్తుంది. ఓకే, ఇప్పుడు వినండి. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసం ద్వారా. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం వినడం ద్వారా. అసలు విశ్వాసం అంటే ఏంటి విశ్వాసంలో జీవించడం అంటే? వినండి ఇప్పుడు. అది నేను చెప్పాను అదంతా కాదు, చాలామంది ఏదేదో చెప్తారు, గలీజ్ అంతా వద్దు, నేను చెప్పేది వినండి మీరు. విశ్వాసములో జీవించడం అంటే ఏంటంటే, దేవుని వాక్యం మీద నీ కాన్ఫిడెన్స్ని ఉంచడం. నువ్వు దేవుని వాక్యం మీద నిలబడి ఉంటావు. నేను ఇప్పుడు స్టేజ్ మీద నిలబడుకున్నాను కదా, హలో అర్థమవుతుంది నైనా?
అట్లా నువ్వు ప్రతి క్షణ జీవితము వాక్యం మీద నిలబడుకొని ఉంటావు. నువ్వు మళ్ళీ అన్నది యాడ్ నిలబడు సార్ బైబిల్ మీద నిలబడుకోవాలా అని. నేను అంటానేది వాక్యం మీద. హలో, నీ కాన్ఫిడెన్స్ దేవుని వాక్యం మీద ఉంటుంది. నీ వేర్లు దేవుని వాక్యంలో ఉంటాయి. నువ్వు ఊపిరి తీసుకున్న వాక్యంలో నుంచే, నువ్వు ఆలోచిస్తా అనేది వాక్యంలో నుంచే, నువ్వు మాట్లాడుతా అనేది వాక్యంలో నుంచే. నువ్వు వాక్యంలో జీవిస్తావే, వాక్యం మీద కాన్ఫిడెన్స్ వస్తావే. కాన్ఫిడెన్స్ ఏమంటారు తెలుగులో? కాన్ఫిడెన్స్. మీరంతా అంగ్రేజీ వాళ్ళు, అందరూ ఇంగ్లీష్ వాళ్ళే. ఎవరు తెలుగు వాళ్ళు లేరా? మూర్తి బ్రదర్ ఎక్కడ పాస్ చేశారు? తెలుగు టీచరు. అమ్మా బ్రదర్ అక్కడ ఉన్నారు మీరు. ఏమట్లా మీరు మీకు వినపడుతుందా? మీ స్పిరిచింగ్ వినపడుతుందా బ్రదర్? కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అయ్యా? ఏదో సరిగా లేదు మా. నిశ్చయమా? మీకంత సంతోషమా పట్టుదలని చెప్తే నేను ఓకే మీరు చెప్తాను కాబట్టి ఏముండాలా? పట్టుదలనా? ఓకే, కాన్ఫిడెన్స్ అంటే అర్థం తెలిసింది కదా మీకు, అర్థమైందని కదా. ఓకే, అది జాగ్రత్త తినంటారా. ఈ వ్యక్తికి హలో, ఈ వ్యక్తికి ఏ ప్రూఫ్ అవసరంలా. అమ్మా విశ్వాసంలో జీవించడం అంటే ఏంటంటే, అంటారు కదా చాలామంది విశ్వాసంలో నేను విశ్వాసం జీవిస్తాను. విశ్వాసం జీవించడం అంటే ఏంటంటే, నీకు ఏ ప్రూఫ్ ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు సృష్టిలో. అక్కడ ఉంది కాబట్టి అది నీకు ప్రూఫ్. దాని మీద ఉంటుంది నీ జీవితం, దాని మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? హలో, ఏ డౌట్ ఉండదు నీకు దేవుని వాక్యం మీద. అది ఫెయిత్లో జీవించడం అంటే. ఓకే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరికి ఇబ్బందులు వచ్చినా, ఏ సర్కమ్స్టాన్సెస్ నీకు వచ్చినా, ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా, నువ్వు దేవుని వాక్యం మీద నిలబడుకుని నువ్వు భయపడవు. ఎస్, నీ చుట్టూ అన్నీ ఉంటాయి, నీకు తెలుసు నువ్వు ఎవరో, ఎందుకంటే నువ్వు వాక్యం మీద నిలబడుకున్నావు. ఓకే, ఇంకా సింపుల్గా చెప్తాను. నీకు అనారోగ్యము పీడిస్తుంది, అనారోగ్యం నీ శరీరంలో నిన్ను బాధ పెడుతుంది, కానీ నువ్వు వాక్యం మీద నిలబడుకుంటావు. నువ్వు అనుక్షణం చెప్తూ ఉంటావు, నేను యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. యుద్ధం చేస్తూ ఉంటావు నువ్వు రోగంతో నువ్వు అహర్నిశలో మాట్లాడుతూ ఉంటావు. దాంతో నువ్వు అనుమానించవు, ఇది అబద్ధము, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది అనేది నువ్వు దాన్ని ఏ కోసం అబద్ధం అనవు. నువ్వు దాని మీద జీవిస్తూ ఉంటావు, దాన్ని నువ్వు నమిలేస్తావు, దాన్ని నువ్వు పీడించబడతావు నా శరీరంలో. కానీ నువ్వు నిలబడేదా దాని మీద తెలుసా? ఊహల్లో పొరపాటున కూడా అనవు, ఈ రోగము నా నుంచి పోదేమో, ఇంకా తీసివేయబడదేమో, ఈ రోగం నన్ను చంపేస్తుందేమో అనవు. కానీ దాన్ని చంపుతూ ఉంటావు నువ్వు. అది నేను పీడిస్తూ ఉంటుంది కానీ నువ్వు చంపుతూ ఉంటావు. ఉదాహరణకి డబ్బులు నీ దగ్గర కొద్దిగా ఉన్నాయి, నీ దగ్గర చాలా కష్టంలో అయ్యి వెళ్తున్నాను, నీ జీతం మిగలం లేకుండే ఖర్చులు బట్టి నువ్వు ఎప్పుడు ఏ దాని మీద నిలబడుకొని ఉంటావంటే, నా దేవుడు తన స్వర్గం నుంచి, తన జేబులో నుంచి నా ప్రతి అవసరం తీరుస్తాడు. నేను బీదరికాన్ని చూడను, బీదరికం నాకు లేదు. బీదోడుగా నా దేవుడు మారాడు కాబట్టి ఈ సృష్టిలో నేను, నా వంశం, నా పిల్లలు ఉన్నంత వరకు గరీబీ మా జీవితం. నువ్వు వాక్యం మీద నిలబడుకోవడమే విశ్వాసంలో జీవించడం అంటే. ఇది తప్పించి ఏంది లేదు. ఇంకా హలో, నీ కాన్ఫిడెన్స్ వాక్యం మీద ఉంటుంది అనుక్షణం. నువ్వు అదే నీ జీవితం. ఈవెన్ ఎన్ని చుట్టూ నీకు చేరి ఉన్నా నిన్ను పిడిస్తాన్నా, నువ్వు దానిలో పడవు, దాన్ని నమ్మవు. నువ్వు దేవుని వాక్యం మీద నిలబడతావు. విశ్వాసంతో ప్రార్థన చేయడం అంటే, నువ్వు నీ రూట్స్ ఉంటుంది తెలుసా? వాక్యంలో ఉంటాయి, వేరులో వాక్యంలో ఉంటాయి, వేరులో నీవే. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన శబ్దం అంతా వాక్యంలో నుంచి వస్తూ ఉంటుంది, వాక్యంలో నుంచి ప్రార్థన పోతూ ఉంటుంది. విశ్వాసంతో ప్రార్థన చేయని వాడు ఎలా ఉంటాడంటే, ఉదాహరణ చెప్తాను మీకు. చాలామంది క్రైస్తవులు అందుకే ప్రార్థనలో ఫెయిల్ అయిపోతారు. వారి జీవితంలో ప్రార్థన
రిజల్ట్ తేదు వాళ్ళ జీవితంలో, ప్రార్థన జీవితం రిజల్ట్ ఉండదు, ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వాక్యంలో నుంచి వాళ్ళ రూట్స్ వాక్యంలో ఉండవు, వాళ్ళ రూట్స్ సమస్యల్లో ఉంటాయి. అంటే వాళ్ళు ఉదాహరణకి, ఏంది ప్రభువా నాకు ఇట్లా భర్తని ఇచ్చినావు నువ్వు, ఏంది కూతురేనా ఇది, ఇట్లా మనిషిని నాకు కడుపున పుట్టింది, హలో, లేకుంటే ఏంది స్వామి నువ్వు ఈ రోగం నన్ను ఇంత బాధ పెడుతుంది, నువ్వు యాడున్నావా? వాళ్ళు సమస్యను మాట్లాడరు ప్లేరా. వాళ్ళు ఈ విశ్వాసంతో ప్రార్థన చేసేవాడు వాక్యం తీసుకొని మాట్లాడతాడు. వినండి. విశ్వాసంతో ప్రార్థన చేసేవాడు, నువ్వు నీ ప్రార్థన జీవితం విశ్వాసంతో నిండిన ప్రార్థన జీవితం అయితే నువ్వు ఏమంటావు తెలుసా? నీ చుట్టూ ఉండే ఆ సమస్యల్ని, నీ భర్త ఒక పక్కన పీడిస్తాను, నీ భార్య పీడిస్తాను, అంటే నీ ఇంట్లో పిల్లలు సరిగలేదు, నీ కుటుంబం సరిగలేదు, నీ సరిగలేదు నీ పరిస్థితి అంతా, నువ్వు ఏం చేస్తావో తెలుసా? ప్రార్థన సమయంలో నువ్వు వాటిని ఎప్పుడు ఎట్లా చూస్తావంటే, ఇవి వాస్తవాలు, ఇవి అబద్ధాలు, ఇవి వాస్తవాలు, ఇది కాదు సత్యం. అయినైనా ఇది కాదు నా జీవితంలో ఉండాల్సింది, ఇది కాదు, ఇది వాస్తవము సత్యం, ఇది కాదు, ఇది అబద్ధం, ఇది నేను యుద్ధంలో ఉన్నా, ఇవన్నీ నన్ను ఆవరించి ఉన్నాయి, నేను వీటి మధ్యలో లేచి నిలబడతా, ఏదాంతో దేవుని వాక్యం తీసుకొని నిలబడతా, వాక్యం ద్వారా వీటితో నేను మాట్లాడుతూ ఉంటా. అర్థమవుతుందా? ఈ వ్యక్తికి తెలిసి ఇవి ఏమీ చేయలేవు నాకని. ఎవరైతే విశ్వాసంలో జీవిస్తూ ఉంటారో వాళ్ళకు తెలుసు ఇవి తాత్కాలికం, ఇవి వాస్తవాలు, సత్యం ఇది కాదు. సత్యము నా దేవుడు ఏం చెప్పాడో తన వాక్యంలో అది సత్యము. సత్యమనే బండ మీద ఈ వ్యక్తి నిలబడి తన ఊపిరి తీసుకుంటూ ఉంటాడు అనుక్షణం. హలో, మీకు అర్థమవుతుంది నేనా? హలో, ఈ వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో ఎట్లా ప్రార్థన ఉంటుందో తెలుసా? ఈ వ్యక్తి ప్రార్థన దేవునితో ఉంటాడు, తండ్రి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, కానీ నాకు తెలుసు నువ్వు ఎవరో, నాకు తెలుసు నేనెవరో. ఆ యొక్క పరిస్థితుల మీద పరిపాలన చేస్తాడు పిల్లరా. ఓకే, ఇంటానండి, ఏం కాదు, నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను. పరిపాలన చేస్తా అంటాడు. ఆయన ప్రాబ్లమ్స్ని దేవుని దగ్గర చెప్పడం, ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ సమస్యలు ఇవన్నీ ఈ లోకంలో పాపం ఉంది కాబట్టి, సాతాను ఉన్నాడు కాబట్టి వస్తున్నాయి. కాబట్టి ఈ వ్యక్తి దాని మీద ఆయన బేస్ అది ఉండదు, ఆయన కాన్ఫిడెన్స్ దానిల మీద ఉండదు, కానీ వాక్యం ఏం చెప్తుందో దాని మీద తన కాన్ఫిడెన్స్. అందుకే దేవుని ఎదుట వాక్యం చెప్పడం మొదలు పెడతాడు, దానికి సంబంధించి వాక్యం మాట్లాడతాడు. ఓకే, ఈ వ్యక్తి ప్రార్థన చేస్తే అట్లుంటుంది పిల్లరా. దేవునితో చెప్తాడు, ప్రభువా ఇవి ఉన్నాయి, కానీ నాకు తెలుసు నేనెవరో, నాకు తెలుసు నువ్వు ఏం చేసావో యేసు ప్రభు ద్వారా, నాకు తెలుసు నా ఆర్థిక స్థితి, నాకు తెలుసు తండ్రి నేను ఎంతో ధనికున్నావు, నాకు తెలుసు నా దేవుడు నా ప్రభు బీదోడై నన్ను ధనికుడు చేశాడు, ఇవి నా మీద పరిపాలన చేవు. సో ఆ వ్యక్తి ప్రార్థన సమయంలో తన ఈ విధమైన విశ్వాసంతో తన నోటి నుంచి వాక్యాలు విడుదల చేస్తాంటున్నారు. నీకు లాస్ట్ టైం మీ సండే చూసుకుంటా ఉన్నాం. దేవుడు ఏం చేస్తాడు? దేవుని దగ్గర 3 అలవాట్లు ఉన్నాయి. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు? ఫస్ట్ది పిక్చర్ చూస్తూ అంటారు. తన దగ్గర ప్రతి దానికి సంబంధించి పిక్చర్ ఉంది పిల్లరా. మనం ఆయన స్వరూపంలో పోలికలో సృష్టించబడి ఉన్నాం. మీ దగ్గర నా దగ్గర అదే చెప్తున్నా నేను. నీకు బీదరికం బాధ పెడుతుంది, నీకు జీతం రావడంలా, నీ భార్య పిల్లల్ని మంచి స్కూల్లో పిల్లల్ని చదివలేకపోతున్నావు, నీకు ప్రతి సమయం ఆర్థిక పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నాయి, కానీ నువ్వు దేవుని దగ్గర పోయి దాన్ని బట్టి ఏడ్చవు, దేవుని దగ్గర పోయి దాని గురించి చెప్పవు. నువ్వు దేవుని దగ్గర నీలో ఏం పిక్చర్ ఉంది? నీతిమంతుడు గొప్ప ధనిది. నీకు తెలుసు ఆయన నీ ప్రతిదీ సప్లై, ఆ పిక్చర్ నీలో ఉండాలి. నువ్వు ధనికుడనే పిక్చర్ నీలో ఉండాలి, నువ్వు ఐశ్వర్యవంతుడనే పిక్చర్ నీలో ఉండాలా. యేసు ప్రభువు చచ్చిపోయినది నిన్ను ధనికుడు చేయడానికి. ఓకే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఆ పిక్చర్ని నువ్వు అనుక్షణం రిలీజ్ చేస్తూ ఉంటావు. రిలీజ్ చేయడం అంటే దేవుని వాక్యాన్ని. దేవుడు ఏం చేస్తాడు? ఫస్ట్ పిక్చర్ ఉంటుంది ఆయన దగ్గర, రెండోది ఏం చేస్తాడు? ఆయన చెప్తూ ఉంటాడు. మూడోది ఏం చేస్తాడు? ఆయన చూస్తూ ఉంటాడు.
ఈ మూడు కలిగి జీవిస్తాడు విశ్వాసంలో జీవించే వ్యక్తి. తన ప్రార్థనలో ఈ మూడు ఉంటాయి. ఎప్పుడో ఒప్పుకోడు దాన్ని. ఆ నెగిటివ్ ఉంది, సమస్యలు ఉన్నాయి, శోధించబడతాడు. ఓకే, సమస్య ఏమంటే ఈరోజు సంఘాల్లో చాలా చోట్ల ఈ ప్రీచింగ్ వలన క్రైస్తవులు ఎంత ప్రార్థనా పరులైనా జవాబు పొందుకోకుండా పోతారు. ఏమో తెలుసా, అదేంటంటే ప్రతిదీ దేవుని కంట్రోల్లో ఉంది అని చెప్పి ప్రీచింగ్, ఆ తర్వాత దేవుడే అలౌ చేస్తాడనే ప్రీచింగ్. జాగ్రత్త అర్థం చేసుకుంటారా, అన్నీ దేవుని కంట్రోల్లో ఉంటే, దేవుడు అన్నీ అలౌ చేసేవాడైతే నీకు నాకు చర్చికి రావాల్సిన అవసరం లే, నాకు నీకు బైబిల్ చదవాల్సిన అవసరం కూడా లేదు. అసలు మీరు వచ్చి ఇక్కడ టైం వేస్ట్ చేశానట్లే. ఎందుకంటే అంత ఆయన కంట్రోల్లో ఉంది, ఆయన సమస్తాన్ని చేసుకుంటాడు, నీదేమీ దాంట్లో భాగం లేదన్నప్పుడు, ఆయన కంట్రోల్లో సమస్తం ఉందన్నప్పుడు అవసరమేమి మనకు రావడానికి చర్చికి? ఆయన ఎట్లా ఆయన కంట్రోల్లో ఆయన చేసుకుంటాడు, మనకేలా? అట్లా కాదు. రెండవది ఆయనే అలో చేస్తాడని అనేది అది చాలా తప్పు పిల్లరా. జాగ్రత్త వినండి, వినేదానికి చాలా మధురంగా ఉంటుంది ప్రీచింగ్. నేను ఒక మాట అంట, ఆయనే అలో చేస్తా అంటే ఇంకా నేను విశ్వాసం ఎట్లా వాడతాను దాని మీద? ఇప్పుడు ఉదాహరణకి రోగం ఆయనే అలో చేశాడు అనుకోండి, నేను ఇంకా విశ్వాసంలో ఏం చెప్తా ఆయనకి? ఆయనే రోగం ఇస్తే ఆయనకి ఏం చెప్తా ఇంకా నేను? అందుకనే గుర్తుపెట్టుకోండి, ఆయన కంట్రోల్ చేయడం లేదు, ఈ సృష్టిని ఆయన కంట్రోల్ చేయడం లేదు, నీ జీవితంలో జరుగుతానేది ఆయన అలౌ చేయడంలా. ఓకే, ఇంకో విషయం చెప్తాను మీకు. ఓకే, ఆయన కంట్రోల్ చేస్తానని అనుకున్నాం, కనీసం క్రైస్తవులమైన మనకన్నా బాగా జరగాలి కదా, అన్నీ మంచిగా ఉండాలి కదా మనకన్నా అట్లీస్ట్. ఎందుకంటే మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం, చర్చికి వస్తున్నాం. కానీ యాక్చువల్గా ఆయన చేతుల్లో లేదు, ఆయన నా చేతుల్లో ఈ భూమిని పెట్టాడు పిల్లరా. ఇక్కడ ఏం జరగాలన్నా నా చేతుల్లో పెట్టాడు. అందుకే దేవుడు ఏమన్నాడు, నిన్న వారం చూసుకున్నాం, జీవము మరణము నీ ఎదుట ఉంచి ఉన్నా, చూస్ లైఫ్, జీవాన్ని ఎన్నుకోమన్నాడు. నా చేతుల్లో పెట్టాడు దేవుడు, అంత గౌరవిస్తాడు ఆయన. అందుకే ప్రార్థన చాలా ముఖ్యము, ఎందుకంటే ఎన్నుకునే బాధ్యత మీకు నాకు ఇచ్చాడు ఆయన. ఆయన చేతుల్లో ఎన్నుకునేది ఉంటే ఇంకా నీకు నాకు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఎంత మంచోడే, మంచి చేస్తాడు మనకి, ఆయన ఎన్నుకుంటాడు కాబట్టి. అంతే కదా, మీరు మంచివారై చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉన్నారు. మీరు చేపను అడిగితే ఏ నీరు? పాము నీరు. గుడ్డును అడిగితే తేలు నీరు అని ఆయన అన్నాడు. ఇంకా ఆయన మంచోడు కాబట్టి ఆయన ఎన్నుకుంటే నా కోసం ఇక నాకు ప్రాబ్లమ్స్ ఏమి? అట్లా కాదు, నేనే ఎన్నుకోవాలి నా జీవితంలో ఏం కావాలో. అందుకే జీవ మరణములు నా ఎదుట ఉన్నాయి, నేనేం చేయాలా? దేవుడు ఆన్సర్ కూడా చెప్పాడు, జీవాన్ని ఎన్నుకోమని. రెండవది, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే, సాతాను బ్రదర్ ఇవన్నీ కంట్రోల్ చేస్తాడేది, సాతాను ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నాడు, నా జీవితంలో అలౌ చేస్తున్నాడని. అది కూడా తప్పే పిల్లరా. వాడు అలౌ చేసేకి, వాడు కంట్రోల్ చేస్తాడంటే వాడే దేవుడు. నేను చెప్తున్నా మీకు, వీళ్ళిద్దరూ చేయరు. నువ్వు పర్మిషన్ ఇచ్చేంత వరకు, నువ్వు దేవునికి పర్మిషన్ ఇచ్చావనుకో, ఎక్కడిస్తావు పర్మిషన్? ప్రార్థన ద్వారా. అందుకే సోదరులో పడతావు అంటాడు యేసు ప్రభు, ప్రార్థన చేయకుంటే. నువ్వు ప్రార్థనలో దేవునికి పర్మిషన్ ఇస్తాను. ఎట్లా పర్మిషన్ ఇస్తాను నేను చెప్తాను, డోంట్ వరీ, వింటానండి. అప్పుడు దేవుడు చేస్తాడు. సాతాను కూడా నీకు నీ పర్మిషన్ లేకుండా ఏం చేయలేడమ్మా. వాడు ఏం చేస్తాడు? నీకు బ్యాడ్ ఐడియాస్, థాట్స్ ఇస్తాడు, ఎస్ అంటాడు. అమ్మా వింటాను, ముందర చూడండి. వాడు పలికిస్తాడు నీతో, వాడు అర్థమవుతుందా? అబద్ధం వేస్తాడు, థాట్స్, ఆలోచనలు వేస్తాడు. వాడు ఆలోచనలు వేసే శక్తి ఉంది, తెలుసు కదా మీకు. సాతాను వేస్తాడు ఆలోచనలు. పేతురు ఏమన్నాడు అననీయ సఫీరాతో, నీకు ఎందుకు సాతాను నీ హృదయంలో వేశాడు ఇది. వాడు వేస్తాడు. మనము దాన్ని తీసుకొని నువ్వు మాట్లాడినప్పుడు ఏమవుతుంది? నువ్వు వానికి ద్వారం తెరుస్తాను, వానికి పర్మిషన్ ఇస్తాను. అర్థమవుతుందా? ఉదాహరణ ముందు చూడండి, మీ ఎందుకంటే మీ ఫేస్ చూస్తాను, మీరు ఏదో అర్థమైనట్లేదు మీకు. ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు వాడు అంటాడు, నువ్వు కోపిస్టివి అంటాడు. అమ్మా ముందు చూడండి, కోపిస్టివి అంటాడు.
నువ్వు దాన్ని తీసుకొని నేను చూడు ముందే కోపిస్టిని అన్నావు అనుకో, ఫైసల్లో నీకు అనుక్షణం కోపం వచ్చేటట్లు చేస్తాడు వాడు. నువ్వు దేవునికి పర్మిషన్ ఇవ్వడం అంటే ఏంటి? నేను చూడండి, మీ అప్పుడే ఫేస్లో ఈడ చెప్పిండే చెప్పరు మీరు, ఈడ రాసిండేది. నువ్వు ఎందుకు చెప్పవు నేను దయాళుడిని? వాడు నీకు మైండ్లో వేసాడు అంతే, ఏదో కారణం, ఎవరో ఏమో చెప్పింటారు. నువ్వు ఎప్పుడైతే దయాళుడు అంటావో వానికి పర్మిషన్ ఎవరికి పర్మిషన్ ఇస్తానో? దేవునికి. ఓకే, అది అక్కడ పెట్టండి. సో ఈ విధంగా సాతానికి కూడా నువ్వు అనుకుంటానట్లా వాడు కంట్రోల్ చేస్తాడు, అది ఇది లేదు పిల్లలు. కంట్రోలింగ్ పవర్ ఎవరి చేతిలో ఉంది తెలుసా? నీ చేతిలో, నా చేతిలో ఉంది. నువ్వు ఏది ఎన్నుకుంటావో దాని మీద దేవుడు పనిచేస్తాడు. దేవుడిది చెప్పినట్లు ఎన్నుకోకుంటే నువ్వు వానికి అవకాశం ఇస్తావు. నువ్వు ఈడ కింగ్ వే ఎక్కడ? ఈ సృష్టిలో, ఈ భూమి మీద. అందుకే నీ సమస్తాన్ని నీ పాదాల కింద పెట్టి దేవుడు అంటున్నాడు ప్రార్థన చేయి. ప్రార్థన అంటే ఏంటి? దేవునికి పర్మిషన్ ఇవ్వడం. ఓకే, మనం నేర్చుకుంటా అనే సబ్జెక్ట్ ఏంటి? విశ్వాసంతో ప్రార్థన చేయడం. ఓకే, రండి మనం ఆలోచిస్తాం దేవుడు ఎట్లా జీవిస్తాడో. ఓకే ఓకే లేదంటే ఈ సింపుల్ ఏమి, దేవుడు ఎట్లా ప్రతి క్షణము పని చేస్తాడో. మాధురి ఎప్పుడైనా దేవుడు ఎట్లా పని చేస్తాడు? దేవుడు ఎట్లా పని చేస్తాడు? ఈ చర్చ్ 12 సంవత్సరాల నుంచి అదే వింటానేదే. నేను కొద్దిగా టైటిల్ మారుస్తాను అంతే, మీరు ఆశ్చర్యపోసిన పనిలా, అంత అర్థమైందా? సో దేవుడు ఎట్లా పని చేస్తాడు? ఓకే, 11:3 హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 పెట్టండి, నేను తెలుగులో పెట్టండి. దేవుడు ఎట్లా పని చేస్తాడు? ప్రతి క్షణం దేవుడు పనిచేసే ఎలా విధానం, హౌ గాడ్ యాక్ట్స్, హౌ గాడ్ బిహేవ్స్, హౌ గాడ్ లివ్స్, ఎలా దేవుడు జీవిస్తాడు, యేసు ప్రభు జీవిస్తాడు. ఓకే, ఇది చూసుకుందాం. అదే విశ్వాసంలో జీవించడం అన్న ప్రార్థన వస్తుంది. దేవుడు ఎలా జీవిస్తాడు? 11:3 ఏం రాబడింది? ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. ఓకే, ముందు చూడండి ఆయన దేవుడు ఎట్లా తను సృష్టిస్తాడు. అమ్మా మీరు నేను ప్రతి క్షణం సృష్టించాలరా. అందుకని ఏనండి దేవుళ్ళలాగా, ఎందుకంటే మనం ఎవరి స్వరూపంలో పోలికలో ఉన్నాం? పందిలో కాదు కదా, లేకుంటే ఏ జంతువులో కాదు కదా. అమ్మా మనం వచ్చినది ఎక్కడి నుంచి? డార్విన్ థియరీ నమ్మకండి, కోతుల నుంచి రాలే, దేవుళ్ళ నుంచి వచ్చాం మనం. ఓకే, దేవుడు ఎట్లా జీవిస్తాడంట? ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. దేవుడు తన వాక్యం ద్వారా సమస్తాన్ని సృష్టిస్తాడు. ఎక్కడ సృష్టించాడు సమస్తాన్ని? ఆదికాండం 1వ అధ్యాయంలో కదా. ఆకాశం కావాలన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏం చేయాల తిమోతి, ఏం చేయమంటావు? ఆకాశం కావాలంటే చీక్లెట్ ఆక్లెట్ ఏదో తింటావు మొత్తానికి, లేదా? నువ్వు యవనస్తుడు మాదిరి అయితే, యవనస్తుడే కదా నువ్వు పెళ్ళి అయిన తర్వాత కొద్ది గ్లామరస్గా తయారవుతాను. ఏమంటా అద్దాలు కొత్తవే? ఇట్లా రైట్ ఇట్లా తిరుగు, ఇక్కడ తిరిగి ఇట్లా తిరుగు. ఏమాది అత్తమామలు ఇచ్చారా? చెవులు పెట్టుకున్నాడు ఏదో. అయ్యా ఏం నైనా అట్లా మళ్ళీ ఆలరన్నా అయినా మనకి. నేను ముందర చూడండి, నువ్వు చెవుల్లో పెట్టుకుంటే ముక్కులు పెట్టు, నాకేం సమస్య లేదండి, నీ ఇష్టం. ఓకే, కానీ దీనికోసం పెట్టుకున్నాను, ఈడ పెట్టుకుంటే నా భార్యకి సేఫ్టీ అంట అని ఫినిష్ నువ్వు. కొంతమంది పెట్టుకుంటారు కదా, కొంతమంది తాళ్ళు ఇది ఏదో కట్టుకో, నల్ల తాడు కట్టుకోదు, ఆమెకు అది సురక్షితం ఇస్తుందంట. మళ్ళీ నా దగ్గరికి ఎందుకు చెప్తారు? నేను ఎందుకు ప్రార్థన చేయాలా? అదేదో తాడే సురక్షిత, ఏమంటారు తెలుగు? సురక్షిత ఏమంటారు? రక్షణ ఏదో, ఐ డోంట్ నో సంథింగ్. హలో కట్టుకుందాం ఏమా, ఏదో మొత్తానికి నా దగ్గరికి ఎందుకు వచ్చావు ప్రార్థన? నువ్వు ఈడ కట్టుకో, అన్ని చోట్ల కట్టుకో, నీకు చర్చ ఎలా? నేను మళ్ళీ ప్రార్థన ఎలా? నేను ముందర చూడండి, కొంతమంది కట్టుకున్నారని కోపం వస్తుంది మీకు. ఈయన ముందర చూడండి, ఏడన్నా మనము. ఓకే హలో దేవుడు సృష్టించే దేవుడు ఫస్ట్. రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 సృష్టించడమే కాకుండా తన వాక్యం ద్వారా ప్రార్థన గురించి నేర్చుకుంటున్నాం. విశ్వాసంతో కూడిన ప్రార్థన గురించి నేర్చుకుంటున్నాం. 1:3. ఆ తర్వాత చూడండి 1:3 ఏం రాబడింది అంటే, ఆయన దేవుని యొక్క మహిమ, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమనే ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వచించుచు, సృష్టించడమే కాకుండా ఆయన తన వాక్యం ద్వారా
అప్హోల్డింగ్ లైక్ అన్నిటినీ ఇప్పటికి కూడా నడుపుతున్నాడు. అందుకే సూర్యుడు 6000 సంవత్సరాలు ఆదాము టైంలో ఏ టైంకి వచ్చాడో ఇప్పుడు కూడా అదే టైంకి వచ్చేది. సూర్యుడు అన్నాడు, రేపు నేను ఈ సైడ్ పుట్టి టేస్ట్ చేస్తాం అనుకున్నా, అంటే డిసోబే చేయరు వాళ్ళు. చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఏదన్నా చూడండి మీరు. ఓకే, ఇప్పుడు కూడా ఏది నడుపుతుంది సమస్తాన్ని? వాక్యం. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు దేవునికి సమస్యలు వస్తే దేవుడు ఏం చేస్తాడు, ఎలా డీల్ చేస్తాడు? దేవుడు ఎట్లా ప్రవర్తిస్తాడో నేర్చుకుంటా ఉన్నాం. హౌ హీ యాక్ట్స్, హౌ హీ లివ్స్ హిస్ లైఫ్. ఓకేనా? ఏం చేస్తాడు సమస్యలు వచ్చినప్పుడు? పృథ్వీ, దేవునికి సమస్య వచ్చిందా ఇప్పుడు? ఏం చేస్తాడు దేవుడు? అమ్మా, అదే చేస్తాడు. నువ్వు ఏదైతే అంటున్నావో, ఏమంటావు? వాక్యం ద్వారా. 1:3 చూసుకున్నాం కదా, ఆదికాండం 1:3 ఏం చేశాడు దేవుడు? అక్కడ సమస్య వచ్చింది దేవుని ఎదుట. ఎవరి నుంచి వచ్చింది తెలిసాను కదా మీకు, సాతాన్ ద్వారా వచ్చింది. అది మీకు ఆల్రెడీ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ ద బిగినింగ్లో చెప్పాను నేను. ఓకే, సో దేవుడు ఏం చేశాడు సమస్య వచ్చినప్పుడు? మళ్ళా మాటతోనే. ఇప్పుడు వినండి, మీరు నేను దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడ్డాం. ఎందుకు? దేవుళ్ళ జీవించేదానికి. అందుకే దేవుడు ఏమన్నాడు? ఇమిటేట్ చేయమన్నాడు దేవుణ్ణి. ఇప్పుడు నా జీవితం ఎలా జీవించాలా? విశ్వాసంతో ప్రార్థన కూడా నేను చెప్తాను మధ్యలో, జాగ్రత్తగా వినండి. నీవు నేను కూడా నా ప్రతి క్షణము దేవుని వాక్యం ద్వారానే మీకు నాకు కావాల్సింది సృష్టించాలా. నా కుటుంబాన్ని నా ప్రతి దాన్ని వాక్యం ద్వారానే ఎత్తి పట్టుకోవాలంటే నేను కాపాడుకోవాలి వాక్యం ద్వారానే. మూడవది, నీకు నాకు సమస్య వచ్చినప్పుడు కూడా ఏం వాడాలా? ఇది కాకుండా నువ్వు ఏదన్నా వాడతానో అనుకో, నువ్వు విశ్వాసంలో జీవించడంలా, నీ ప్రార్థనలో వాక్యం తప్పించి వేరే చెప్పినావు అనుకో, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయడంలా. ముందర చూడండి ఆయన. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తా, ఉదాహరణ. ఒక ఈ బుక్ ఇవ్వండి నాకు ఈ బుక్ చాలా అవసరం. నీ భర్త సరిగా లేడు నీతో, నువ్వేం చెప్తావు దేవుని దగ్గర పోయి? ప్రభువా, ఎందుకు నాయనా ఇంత ఈడియట్ ఫెలో నాకు ఇచ్చావు? నీకెవరు దొరకలేదా ఈ మూర్ఖుల్ని తెచ్చి? ఏమంటారు రామంజీ? అమ్మా ఉన్నారు ఎవరన్నా? కులేపా, ఏమి ఈ మధ్య మాట్లాడడంలే, ఈడు కూర్చోవచ్చు కదా నువ్వు, సైడ్కి పోతాను అంటే గబక్కన పడుకోవచ్చానా కొంచెంసేపు? ఏం చేస్తాడు? భార్య ఏం చేస్తావమ్మా నువ్వు? ఏం చేస్తాడు? నాకు తెలుసు మంచోళ్ళు మీరు అట్లా చేయరని కదా. చాలా ఏం చేయాలి నువ్వు? నీకు సమస్య వచ్చింది, పెళ్ళి అయిపోయింది, భర్త వచ్చాడు, సమస్య పెడతాన్నాడు, ఏం చేస్తావు? సరే, నేను ఏం చెప్పినా నువ్వు ఇబ్బంది పడతావు. నీకు బుక్ కొన్నావు కాబట్టి ఈ బుక్లో నుంచి చెప్తాను ఏం చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేసేవాడు ఏం చేస్తాడు? ఎక్కడుంది ఆయన భార్య గురించి? నా భర్త ఏం ప్రార్థన చేస్తావు? నువ్వు దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడి ఉన్నావు. నీ ప్రార్థనలు భర్త యొక్క సమస్య గురించిగా చెప్పాలా నువ్వు ప్రార్థనలో. చక్కటి మాటలు రాశారు, ముఖ్యంగా చాలా మంచి మాట రాశారు ఇక్కడ. ఏమంటావు? తండ్రి, నా భర్తను మీరు అన్ని విషయాల్లో రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నా. తన ఆత్మీయతను ఓకే, మంచి, నేను తప్పు చెబుతాను, జాగ్రత్తగా తినబిల్ల. తన మనస్సులో కలిగిన ఆలోచనలో అన్ని విషయాల్లో తనను మీరు క్షేమంగా కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తున్నా. నా భర్త తన శరీరాన్ని జాగ్రత్తగా చూచుకును గాక, నా భర్త ఎల్లప్పుడూ ఆరోగ్యంలో ఉండును గాక. ఇది నువ్వు చెప్పాల్సిందే. ఇక్కడ నేను చదివింటి మధ్యాహ్నం చాలా బాగుంది. పరలోకమందు నా తండ్రి, నా భర్త జీవితాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నువ్వు విశ్వాసంలో ప్రార్థన చేసేటప్పుడు చేయాల్సింది, నీకు రాకుంటే బుక్ తీసుకొని ప్రార్థన నేర్చుకో, ఈ బుక్కుతో ప్రార్థన చేయి. నా భర్త ఎల్లప్పుడూ దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క జ్ఞానంలో ప్రతి క్షణము వర్ధిల్లును గాక. నేను మీకు ప్రీచ్ చేశాను ఏదో టైంపాస్ కోసం కాదు, ఇది దేవుడి యొక్క జీవించే విధానము, నేను జీవించాల్సిన విధానం. లేకుంటే నీ కుటుంబం ఎప్పుడు బాగుపడదు బిడ్డ. నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా నీ భర్త గురించి కంప్లైంట్ చేస్తూనే ఉంటావు. నీ భర్తను నువ్వు సృష్టించాలా,
దేవుని వాక్యం ద్వారా. చూడండి ఏమని రాబడింది ఇక్కడ, నా భర్త యొక్క మనోనేత్రములు వెలిగింపబడినందుకు కృతజ్ఞతలు, నా భర్త రక్షింపబడి యేసు క్రీస్తుని సొంత రక్షణగా స్వీకరించిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు. ఒక రక్షింపబడుకుంటే రక్షించబడతాడని చెప్పాలి ఇక్కడ. నా భర్త మనస్సు మార్చబడి పునరుద్ధరించబడును గాక, నా భర్త ఎల్లప్పుడూ దేవుని వాక్యంలో అంటు కట్టబడి స్థిరంగా ఉండును గాక, నా భర్త ఎల్లప్పుడూ వాక్యాన్ని ధ్యానించును గాక, ప్రార్థించుకునే మనస్సు తనలో పుట్టును గాక, నా భర్త ఎప్పుడూ దైవిక ఆలోచనలు కలిగి దేవుని వాక్యానుసారం జీవించే మనస్సు నా భర్తలో యేసు నామములో పుట్టును గాక. అందుకే తీసుకున్నారు, అట్లా ఇంట్లో పెట్టేయకండి. నీవు నేను విశ్వాసంతో ప్రార్థన చేయడం అంటే వాక్యంలో రూటెడ్ అయి ఉండాలి. వాక్యము పంపించాలి. నీ భర్త గురించి, పిల్లల గురించి కూడా రాయబడింది, మీకు పక్కన ఉన్నాయి. ఇప్పుడు భర్త గురించి కూడా రాయించాం మేము, భార్యలు చేయాల్సిందే, భర్తలు చేయాల్సిందే భార్య గురించి. ఇది విశ్వాసంతో చేసే ప్రార్థన. అలా అర్థమైందా? నీవు నేను దేవుళ్ళ క్రియేట్ చేసే శక్తి కలిగి ఉన్నాం. క్రియేట్ చేయాలంటే నువ్వు ఏది కావాలన్నా నీ భర్తలో, నీ పిల్లలు, నీ డబ్బు విషయంలో, నీ శరీరంలో వాక్యం ద్వారా. పిల్లరా, నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళా, వీళ్ళ బ్రదర్ మీకు కొంతమంది వచ్చారు చూసేదానికి. చాలా బాధ వేసింది పిల్లరాడ. అంటే ఆడ సీన్ని చూసి నేను కూర్చున్న హాల్లో, వీళ్ళెవరు లేరు, వీళ్ళిద్దరూ ఆడ లోపల ఉన్నారు, ఐసీయూలో మాట్లాడుతున్నారు. నేను ఒకనే కూర్చొని ఉన్నాడా. చాలామంది అన్ని సీట్లన్నీ ఫుల్ అయినాయి పిల్లరా. ముందర చూడండి, రోగాలతో వచ్చినారు, డాక్టర్తో కలిసేకి వచ్చినారు, కొంతమంది ఎక్స్రేలు పట్టుకొని ఉన్నారు, సిటీ స్కాన్లు పట్టుకొని ఉన్నారు. నేను ఆడ కూర్చొని చూస్తా అంటే వాళ్ళని ప్రతి ఒక్కడు మొబైల్ పట్టుకొని కూర్చున్నాడు పిల్లరా. నాకు అనిపించే, ప్రభా ఇంతకంటే శాపం ఇంకేమైనా ఉందా మనిషికి? ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు, ఎంత కష్టంలో ఉన్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళతో పక్కన వచ్చిన వాళ్ళు కూడా అంత మ్యాక్సిమం దీంట్లోనే టైం చేస్తున్నారు. నేను ఆడ కూర్చొని వీళ్ళని గమనిస్తూ, నా దగ్గర మొబైల్ ఉంది, నేనేం చేస్తాను అంటే తెలుసా, నేను టంగ్స్ మాట్లాడతాను. అక్కడ నా శరీరం గురించి మాట్లాడతాను. నా శరీరంలో దేవా నువ్వు ఉన్నావు తండ్రి, నా అవయవాల్లో, నా శరీరపు ప్రతి కణములో నువ్వు జీవిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. నేను వాక్యం చెప్తూ పిక్చరైజ్ చేస్తున్నా, టంగ్స్ మాట్లాడుతున్నా. నా శరీరం ఎంత ధన్యమైంది తండ్రి, ఇది దేవుణ్ణి మోస్తాండే శరీరం తండ్రి, ఎంత కృప తండ్రి నా శరీరం మీద నీకో. నేను నీ ఆలయమే ఉన్నాను తండ్రి. కొద్దిగా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు బాధ ఏమేస్తుందంటే, పాపం వీళ్ళకి తెలియదే ఎలా వాళ్ళ శరీరం బాగుంటుంది నాయన, చెప్పండి మీరే. నేను మీకు అడుగుతున్నా, మీరు ఏం చేస్తున్నారు? భయంకరమైన దినాల్లో ఉన్నాం, ఎండింగ్ డేస్లో ఉన్నాం. అక్కడ నేను చూశాను, వీళ్ళ బ్రదర్ దాచిపెట్టుకుని డబ్బులన్నీ పోతున్నాయి ఆడ. ఒక రోజుకి 6,000 అంట ఐసీయూలో, ఒక ఇంజెక్షన్ 9,000. హలో, ఒక రోజుకి తనకు 13,000 నుంచి 15,000 మెడిసిన్, అదే 6,000 ఐసీయూ ఛార్జ్. నేను చెప్తా, ఎక్కడ ఏం చేస్తాడు డబ్బులని, ఎట్లా పోతాయో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను బిడ్డా, నేను భర్త గురించి చెప్పాను నీకు ఇప్పుడు చదివి. నేను చెప్తున్నా, ఈ మొబైల్కి దయ్యాన్ని దూరం పెట్టావు, అవసరానికి వాడుకో, దాన్ని పక్కన పెట్టావు. నువ్వు దాంట్లో ఉంటే ఏంటి నీ జీవితం ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎట్లుంటుంది నీది? వింటానావా నేనేం చెప్తాను? నేను వాక్యం చెప్తా అంటే ఎంత తృప్తిగా ఉంది తెలుసా పిల్లలు. నాకు బాధ ఏమనిపించింది అంటే, వాళ్ళు ఏదో ఏలు పెట్టి చూపించడం కాదు, కానీ అయ్యో దేవుడు గురించి తెలియదు వీళ్ళకి. తెలిసినా ఏం చేయాలో తెలియదు. కొంతమంది క్రైస్తవులు ఉన్నారు ఆడ, కొన్ని ఫ్యామిలీస్ చూసి నేను. పిల్లరా, నువ్వు నేను దేవుళ్ళ బ్రతకాలి భూమి మీద అంటే, నువ్వు నేను అనుక్షణము వాక్యాన్ని చెప్తూ, వాక్యాన్ని ద్వారా నిలబడుతూ, నా కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ, నీ శరీరాన్ని నిలబెట్టుకుంటూ, నీ సమస్యలు వచ్చినప్పుడు, ముఖ్యంగా నీ కష్టాలు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని విడుదల చేయాలా. ఓకే, యేసు ప్రభు ఆ దేవుడే ప్రాక్టికల్గా దీన్ని భూమి మీద నిలబడి చెప్పాడు. ఎలా నువ్వు నేను అనుక్షణం విశ్వాసంలో ప్రార్థన చేయాలా, ఎలా విశ్వాసంలో ప్రార్థన చేయాలి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం, తొందర తీనైనా టైం అయిపోయింది, తొందర తీని. మార్క్స్ వార్త 11, 22, 23 నా చదువు నాయన, ఫాస్ట్గా చదువురా. అందుకు యేసు
చూడండి, యేసుప్రభు దీన్ని నేను ఇప్పటివరకు చెప్పిన దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తా. బైబిల్లో యేసుప్రభు ఏమంటాడు, వాళ్ళతో ఇట్లా నేను ఏమన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. యాక్చువల్గా మీరు తెలుగులో దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని రాయబడింది. మంచి బైబిల్ చదివితే దేవునిలాగా విశ్వాసం ఉంచుడి అని రాయబడింది అది. ఓకే, మీరు ఇంగ్లీష్ బైబిల్ కానీ కొంచెం తెలుగు బైబిల్ కింద ఏమన్నా ఫుట్ నోట్ ఇచ్చినారు లేదు దాంట్లో తెలియదు కానీ చదువులేనా, ఎవడైనాను ఈ కొండను చూచి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జాగ్రత్తగా ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైన వాక్యం. ప్రార్థన ఎలా చేయాలని చెప్తున్నాడు. ఇప్పటివరకు నేను ఏం చెప్పానో ప్రభు దాన్ని వేరే విధంగా సంజయిస్తున్నాడు. సేమ్ అదే మాటలే ఇక్కడ చూస్తే మీకు ఈ వాక్యంలో చాలాసార్లు చెప్పాను. నేను 23 పెట్టినా 3 సార్లు ఈ వాక్యంలో మీరు చెప్పుట 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 అని వింటారు. అమ్మా, ఒక్కసారి నమ్మకం గురించి రాయబడింది, 3 సార్లు చెప్పడం గురించే రాయబడింది. అంటే మీరు లెక్కేసుకోండి, సృష్టికర్తకు దేవుడు మనిషిగా భూమి మీద నిలబడి ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు శిష్యులకి. ఎందుకంటే ఆయన చెట్టుని శపించినప్పుడు చెట్టు ఎండిపోయింది. వీళ్ళు శిష్యులు అన్నారయ్యా నువ్వు మాట్లాడితే చెట్టు ఎండిపోయింది అన్నప్పుడు యేసుప్రభు మీరు కూడా ఇది చేయగలరు. ఎలా సాధ్యమంటే మీరు ఈ కొండను చూసి చెప్పినప్పుడు, కొండ అంటే ఏంటి, సమస్యలు. ఓకే, సమస్యలకి సాదృశ్యం. కానీ ఇక్కడ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే యేసు ప్రభు కూడా ఏమంటున్నాడంటే చెప్పాలా నువ్వు. బాగా అర్థం చేసుకుని క్రైస్తవులైన మీరు నేను, ఇది చాలా ఇంపార్టెంట్ ప్లారా. యూ హ్యావ్ టు స్పీక్. నువ్వు మాట్లాడాలా. ఏం మాట్లాడాలా? దేవుని వాక్యాన్ని. 3 భాగాలు మాట్లాడు, ఒక భాగమే నమ్మకం గురించి రాయబడింది. అంటే నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వు నమ్ముతావు. క్రైస్తవుల్లో ఒక సెక్ట్ ఉంది పిల్లలు, ఒక గుంపు ఉంది. ఏమో తెలుసా, చెప్పేది కాదు ప్రభు, చెప్పేది కాదు. నేను ఇంగ్లీష్లో నేను చెప్తాను ఏందో వాళ్ళు వాడే పదం. ముందు చూడండి. వాళ్ళు అంటారు సేయింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, డూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని. చెప్పేది కాదు ముఖ్యము, చేసేది ముఖ్యమని. కాదు, చెప్పేది ముఖ్యము. ఎందుకంటే చెప్పితే నువ్వు చేయగలవు, నువ్వు చెప్పకుండా చేయలేవు. సేయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ డూయింగ్. వై? డూయింగ్ ఈజ్ అల్టిమేట్లీ మనం చేయాలా, ఊరికి చెప్తాను. కానీ నువ్వు చేయలేవు ముందు చెప్పుకోకుండే. చెప్పడం చాలా ముఖ్యము. చెప్పడం 3 భాగాలు ముఖ్యము, చేయడం ఒక భాగము. ఈజీగా చేస్తావు. నేను ఆల్రెడీ చెప్పా ఎందుకు ఈరోజు క్రైస్తవులు అనుక్షణము సంతోషంగా ఉండాలంటే పిల్లరా, చెప్పరు కాబట్టే చేయడానికి పరిగెడతా ఉంటాం. హలో వినండి, ముందర పరిశుద్ధంగా బ్రతకాలా. నేను నీకు ఛాలెంజే చెప్తున్నా, నువ్వు పరిశుద్ధంగా బతకలేవు. నీ చేత కాదు, బతకలేవు నువ్వు పరిశుద్ధంగా. కానీ నువ్వు పరిశుద్ధంగా బతకగలవు ఎప్పుడు? నువ్వు చెప్పినప్పుడు. నువ్వు ఎప్పుడైతే అంటావో నేను పరిశుద్ధుని తండ్రి, నువ్వు నన్ను పరిశుద్ధుడుగా చేశావు, నేను నీతిమంతుని తండ్రి, నేను పరిశుద్ధుని, నేను ప్రేమతో నిండి ఉన్నా, దయతో నిండి ఉన్నా, కనికరంతో నిండి ఉన్నా. ఇంకోటి చెప్తున్నా, మీకు చాలా సండే చెప్తాను నేను గట్టి చెప్పాలి మీరు. నేను మీకు ఛాలెంజ్ చెప్తా, మీ వైఫ్ మీకు ఎంత బాధ పెట్టినా, మీ భర్త మీకు ఎంత బాధ పెట్టినా మీకు క్రోధం రాదు. నువ్వేం చేస్తానో చెప్పవు, క్రోధం వచ్చేస్తుంది, బాధపడతావు. ఏం బతుకున్నది, చర్చికి పోతా, ప్రార్థన చేసుకుంటా, కానీ కోపం పోనే పోదు సార్. కోపం పోదు బ్రదర్. 21 రోజు ఉపవాసం పెట్టినా పోదు. నేను ముందే చెప్తాను నీకే, మంచిది ఉపవాసం, మంచిది తప్పేం లేదు. 40 రోజులు ఉపవాసం చేయి, నువ్వు కోపం పోదు. ప్రభు చెప్తాడు ఇక్కడ. దేవుడు మనిషిగా వచ్చి ఏమంటాడమ్మా, చెప్పు. అప్పుడు చేయడము. నువ్వు నేను ప్రాక్టికల్ నేను చేసి మీకు చెప్తాను. అది ఒకప్పుడు మీతో దాచుకొని నాకు జీవితం కూడా పాపంతో మనం అంతా పుట్టి పెరిగి బయటకు వచ్చిన వాళ్ళము. నాకు జలసి ఉండేది, నాకు కాంపిటీషన్ ఉండేది, అన్నీ ఉండేది, కోపము, క్రోధము. ఇంకా శరీరం, పాప శరీరంతో మనం పుట్టాంపులారా ఈ లోకంలో. బట్ దేవుడు క్రీస్తును పోలి జీవించమంటున్నాడంటే చాలా ఈజీ అలా జీవించడం. ఎంత ఈజీ తెలుసా?
ఆయన ఏమన్నా అంటానడా కొండలు ఎక్కండి, గుట్టలు ఎక్కండి, ఉపవాసాలు ఉండండి, బట్టలు చింపుకోండి, అప్పుడే మీరు పరిశుద్ధం. నో చెప్పడం ద్వారా. నేను చెప్తే కదా, నువ్వు కామ, క్రోధ, లోభ, మతమత్సరలేని జీవితం నాదే. నేను దైవత్వంతో నిండిన వాడిని, నేను భక్తిపరుణ్ణి. నువ్వు చెప్పకోకుండా భక్తిపరుడుగా నువ్వు జీవించాలో అసాధ్యం. ఇది చాలా చర్చస్లో ఇంటర్నెట్ వినడం లేదు పిల్లరా. నేను చెప్తున్నా మీకు, మనం ధన్యులమో, దేవుని కృప మన మీద ఉంది. అల్లాడిపోతున్నారు బయట. 40 రోజులు ఉపవాసం ఉండడానికి సిద్ధంగా, 40 రోజులు ఉపవాసం ఉన్నారు. 41వ రోజు కోపం వస్తుంది ఈ వ్యక్తికి. ఎందుకు ఉన్నావు 40 రోజులు ఉపవాసం? కోప్పడకూడదని భార్య మీద. చాలా మంచోళ్ళు పిల్లరా వీళ్ళు, చాలా భక్తిపరులు, ప్రభు కొరకు ప్రాణం ఇచ్చేవాళ్ళు. ఒకసారి ఏదైనా వాళ్ళలో అబద్ధం వచ్చేస్తే గుండెలు బాదుకునే దేవుని బిడ్డలు ఉన్నారు. వాళ్ళు నీతిమంతులు. నేను వాళ్ళని కానీ విధానం తెలియదు, ఎట్లా సాతాన్ని కాళ్ళ కింద పెట్టాలో. నువ్వు చెప్పావనుకో, సత్యము నాకు ఇష్టము, సత్యము నాకు ప్రేమైంది, సత్యము తప్ప అబద్ధం చెప్పను. నేను సత్యం చెప్పే దేవుని బిడ్డని. నా దేవుడు సత్యం, నేను సత్యం. పేరు పెట్టుకుంటే కదా సత్యం అని చెప్పాలి. మళ్ళా చెప్తా ఉండాలి అనుక్షణం చెప్పును. నువ్వు అబద్ధం చెప్పలేవు. దేవుడు ఏదన్నా నీకు చేయమన్నాడంటే నువ్వు చేయగలవు బిడ్డ. అది ఈజీగా చేయగలవు. ఏం తల కింద తపస్సు చేయాల్సిన పనుల. ముఖ్యమైన సూత్రం తెలుసా? చెప్పడం. ఓకే, ఇక్కడ చూడండి ప్రార్థన గురించి ఏమంటాడు యేసు ప్రభు. భర్త ఈడేట్ అనుకోండి ఒక నిమిషము. యేసు ప్రభు ఏమంటాడు? అమ్మా దేవా, ఈ ఈడియట్ దేవా, ఈడు ఇలాంటి అదో నాకు చెప్పే కూడా రాదు కొన్ని మాటలు. అదే యేసు ప్రభు చెప్తాను అక్కడ. ఏమన్నాడు? ఈ కొండను చూసి సముద్రంలో పడమని నువ్వు చెప్పింది జరుగుతుందని నువ్వు నమ్మితే, నువ్వు చెప్పింది నీకు జరుగుతుంది. ఆ సమస్యకు చెప్పమంట అన్నాడు. ఎందుకంటే అక్కడ ఇంకో సమస్యకు చెప్పాడు ఆయన ఆకలితో ఉన్నాడు. ఆ చెట్టు అంటుంది, నువ్వు ఆకలితోనే ఉండాల్సిందే, నువ్వు పస్తు పెడతాను నేను, నువ్వు నువ్వు ఉత్తజలతో పోల్సిందే. ఏమేమో మాట్లాడింది యేసు ప్రభుతో. ఇంగ్లీష్లో భలే రాయబడింది, గాడ్ ఆన్సర్, జీసస్ ఆన్సర్డ్. నువ్వు ఆన్సర్ ఇవ్వాలి ఆ సమస్యకి. ఏంది ఆ సమస్యకి ఆన్సరు? వాక్యం చెప్పాలా. 24 చదువు, నేను దాన్ని పెట్టినాను. 23లో అది రాయబడింది. ఏమని? చెప్పుమని. 24లో ఏమంటాడు? అందుచేత ప్రార్థన చేయనప్పుడు సమస్యని చెప్పకూడదు, సమస్యకి వాక్యం చెప్పాలా. ఎందుకంటే ఆ సమస్యను బయటికి లాగేదేదో తెలుసా? దేవుని వాక్యం. ఇది విశ్వాసంలో ప్రార్థన చేయడం. నీ పిల్లల గురించి, నీ డబ్బు గురించి, నీ సమస్య. అందుకే చెప్పే ఫస్ట్లో ఫెయిత్ అంటే ఏంటి? కాన్ఫిడెన్స్ వాక్యం మీద. ప్రార్థన చేయడం ఏంటి? విశ్వాసంతో ప్రార్థన చేసేప్పుడు నువ్వు సమస్యను చెప్పవు. నీకు తెలుసు, నా దేవుడు నా భర్తని ఇచ్చిండేది, నా భర్త శ్రేష్ఠుడు, నా భర్త విలువైన వాడు, నా భర్త నాకు ఇచ్చిన బహుమానము, నా దేవుడు సృష్టి ఆది నుంచే నా భర్తను నా కొరకు సృష్టించాడు, నా దేవుడు మా ఇద్దరి మధ్య ఉండి వివాహం చేసిండేది. నేను దేవుని బిడ్డను, నా భర్త ఏ మాత్రమే చెడుగా ఉండడానికి వీల్లేదు అని ఆయనతో కొట్లాడద్దు. అమ్మా, ఎవరితో కొట్లాడద్దు? జాగ్రత్త, కొట్లాడద్దని రా. మీకు చేతులు ఎత్తి మొక్కుతాను నేను. 10 అయితే ఒక ఆమె అంటుంది, పరకతో కొట్టిందంటారా? ఏం మనిషి అసలు, వాళ్ళు మనుషులేనా? నేను ఆమెకు సంజేస్తా అంటే నాకే అంటుంది, ఏం చేయమంటావు మళ్ళీ కొడితే నాకే. నేను 12 సంవత్సరాల నుంచి చెప్తాను కదా మా నిలబడి ఏం చేయాలో. నువ్వు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చేయాలంటే ఎట్లా రా? అట్లా కొట్టకూడదు కదా నాయన బంగారులో. అంటే ఆయప కొడితే కొట్టించుకోవాలా? నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఈ ముందు చూడండి, 1 నిమిషము. అలా ముందర చూడాలి, ఎవరో మాట్లాడుతున్నారు. అన్న ముందర చూడు, శిక్ష వలన నాయన ఏదో ముడిచిపోతున్నారు, ఏమో జరిగింది లోపల ఇంట్లో. జాగ్రత్త, నేను ముందర చూడండి. నాకు తెలియకడుగుతా. నాకు ఆ రోజు వాళ్ళు అదంతా అయిపోయినా, ఎవరు మన చర్చోళ్ళు కాదు, మళ్ళీ మంచి హలో అడిగిన ప్రశ్న వాళ్ళు మన చర్చోళ్ళు అయి ఉంటారు. దండి మంది ఫోన్లు చేస్తారు మనకి, ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఈడు కుడియరమ చూసాను ఎవరు కొట్టుకున్నారని. లేదు, ముందర చూడండి. హలో,
నా పాయింట్ ఏమంటే, నాకు ఒకటి అనిపించింది, నాకు తెలియదు ఈ మొగోళ్ళే చెప్పాలా, నేనే తప్పేమో. నాకు అరే నువ్వు భార్యతో ఎట్లా దెబ్బలు తిన్నావురా అంటే, నేను వాడిని ప్రవోక్ చేయలేదనుకోండి, నేను మాట్లాడలేదు కూడా, నాకు చాలాసేపు ఒక భార్య కొట్టిందా, వీడు కొట్టించుకున్నాడా, ఇక లైఫ్ అలా ఇంక జీవితం ఏదుందిరా అంటే లోకపరంగా అట్లా ఆలోచిస్తే ఇంకా లైఫ్ ఏదో. వీళ్ళిద్దరు పొద్దున్నేసి ఎట్లా మాట్లాడుకుంటారు ఒకరికొరు. నాకు అనిపించింది, మా జీవితంలో ఎప్పుడు ఇట్లా ఆలోచన రాలేదు, కానీ ఇంకా భార్య వెంకటేష్ ఒకవేళ భార్య కొట్టింది ఎట్లా వెంకటేష్ ఇంకా కొత్తోళ్ళు జరుగుతుంది లోకంలో అట్లా నాకైతే తెలియదు. ఏం బ్రదర్ జరుగుతుంది సుధీర్ బ్రదర్, అట్లా నరేంద్ర బ్రదర్ అట్లే మళ్ళీ ఎట్లా పొద్దున్నే సంసారం ఎట్లా జరుగుతుందిరా, రే నువ్వేం దుర్మార్గుడా, ఎట్లా దెబ్బలు తింటా ఆడోలుతాం సారీ, అసలు భార్యతో దెబ్బలు తినేంత నువ్వు ఇంకెందుకు గ్లాస్లో నీళ్ళు తీసుకుని దాంట్లో మునిగిపో. అదే తిమోతి ఇక్కడ చూడు, ముందు చూడు, బతికితే ఏం బతకాలా, రిక్షా తొక్కని అంటారు, ఆ టైంలో రిక్షా తొక్కు, ఆటో తొక్కు, లేదంటే ఏదైనా తొక్కు, కానీ దెబ్బలు మాత్రం తినద్దు కదా. వాళ్ళతో తొక్కించుకుంటావు ఏరా మనిషి నువ్వు. నాకు ఆశ్చర్యం వేసింది అసలు, ప్రపంచం యాటికిపోతాను చూడండి. 2 వేస్తే నేను 4 వేస్తాను అంటాను ఆమె. నేనన్నా నేను కౌన్సిలింగ్ చెల్లని తల్లి, నువ్వు పారిపోయాడు నాకు ఈ సగాలకు రాద్దా, నాకు భయం వేస్తుంది. నేను చూస్తుంటే గబక్కని మళ్ళీ నన్ను నామి చేసుకునేవో. ఎవరు నమ్మకలేదు ప్రపంచాన్ని. ఫోన్లోనే హలో, మీకు వాచ్ చెప్తున్నా, మీకు టైం చాలా అవుతుంది. 24లో వాక్యంలో ప్రార్థన చేయనప్పుడు అన్నాడు దేవుడు. అంటే ప్రార్థన చేయనప్పుడు ఎప్పుడు మీరు నేను వాక్యం చెప్పాలా. ఓకే, ఒక మాట గుర్తొస్తుందిరా, ఎందుకంటే కిందనే ఉంది కాబట్టి మీకు చెప్తాను అదే. ఓకే, ఇక్కడ నా ముందర చూడండి. ఇప్పుడు సరే, ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఓకే సర్లేండి, నేను కొద్దిగా ఎడిటింగ్ ఓకే, ఈ విధంగా చాలామంది క్రైస్తవులు ఒక మాట అంటారు, సార్ ఆ విధంగానే చేస్తున్నాం మేము ప్రేయర్, కానీ మాకు జవాబు రాలా, మా ఇంట్లో మార్పులు రాలే, మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాము, మీరు చెప్పినట్లు వాక్యం చెప్పి ప్రార్థన చేస్తున్నాము. 2 విషయాలు చెప్తాను వినండి మీకు. ఒకవేళ నువ్వు నిజంగానే విశ్వాసం ద్వారా ప్రార్థన చేస్తానో, వాక్యం చెప్తానో, దేవుని బిడ్డవు నువ్వు, కానీ నీ జీవితంలో మార్పు రాకుంటే, ఈ వాక్యం చెప్పిన తర్వాత యేసు ప్రభు ఇంకో మాట చెప్తాడు మా, ఏమో తెలుసా, 25లో పైకెత్తినైనా 24లో మనం చదువుకున్నాం కదా, 25లో ఏమంటాడంటే, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాడిని క్షమించుడి. 2 హిండ్రెన్సెస్ ఉంటాయి నువ్వు ఈవెన్ విశ్వాసంతో ప్రార్థన చేస్తాన్నా కూడా. నేను ఇప్పుడు చెప్పినట్లుగా, అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఈ విషయంలో. సంఘంగా మీకు చెప్తాన్నా, ఓకే నువ్వు వాక్యం చెప్తావు, ఈ బుక్ తీసుకొని చెప్తావు, చాలా మంచిది, ఓకే నేర్చుకుంటావు, పోతున్నావు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు క్షమించే మనిషి అయి ఉండాలా. మీరు గలతీ 5:13 చదవండి అయినా, 5:6లో మీరు చూస్తే, గలతీ 5:6లో నువ్వు ఎంతన్నా విశ్వాసం కలిగి ఉండు, ప్రేమ లేకుంటే నీ విశ్వాసం పని చేయదు కదా. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఏందేమీ లేదు, పొందకపోవటం ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే. ప్రేమ లేకుండా ఉంటే నువ్వు సహోదరుల మీద కోపము, కుళ్ళు, క్షమించవు, పాలిటిక్స్లో ఉండి ఆ బ్రదర్ ఇది హలో, నువ్వు ఎంత విశ్వాసం ఉన్నా నీకు జవాబు రాదు. అందుకే నిలబడి ప్రార్థన చేసేవాడు, ఓకే విశ్వాసంతో ప్రార్థన చేస్తాను, వాక్యం చెప్తాను, అంతా బాగుంది, కానీ మనము క్షమించే వాళ్ళంగా ఉండాలమ్మా. అందరికీ దేవుడు మనల్ని క్షమించాడు, అర్థమవుతుందా? అందరినీ ప్రేమించే వారంగా ఉండాలా, క్షమించే వాళ్ళంగా ఉండాలా. నేను సెల్ గ్రూప్లో చెప్పా, ఎవరన్నా ఏదైనా చెడు చేస్తూ ఉంటే అక్కడ కూడా ఈజీ జయించడము. మీకు ఎవరైనా చెడు చేస్తా అంటే మీరు సాతాను ద్వారా ఏడిపించబడద్దండి. వాడు ఏమంటాడు తెలుసా, నువ్వు వాళ్ళతో మాట్లాడడం లే, వాళ్ళంటే అసహ్యం నీకు, వాళ్ళంటే ఇది చెప్తా అంటాడు వాడు. నువ్వేం చేయాలో తెలుసా, ఆశీర్వదించు వాళ్ళని.
ఆశీర్వదించు తండ్రి. ఈ కుటుంబం వర్ధిల్లును గాక, ఈ భార్య పిల్లలు వర్ధిల్లుదురు గాక, వీళ్ళు సుఖంతో ఉండు. నీకు చెడు చేశారు వాళ్ళు, నువ్వేం చేయాలా? దీవించే పిల్లరా నీకు వాళ్ళ ఎడల ప్రేమ పెరుగుతుంది. సో ఇది ఎందుకంటే చాలామంది క్రైస్తవుల యొక్క కంప్లైంట్ ఏమంటే, మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, వాక్యంతో ప్రార్థన చేస్తున్నాం, డబ్బుల గురించి వాక్యంతో ప్రార్థన చేస్తున్నాం, కానీ గుర్తుపెట్టుకోండి, మీలో నాలో చెడు ఉండకూడదు. మనం అందరినీ ప్రేమించే వాళ్ళగా ఉండాలా. నేను చెప్తాను మీకు, నేను హాస్పిటల్లో అదే ఆలోచిస్తాంటే, నేను ఆడ ఎంత భయంకరంగా ఉన్నారు. నేను అప్పుడు ఎక్కువ మనం లైక్ దేవుని కృపల్లో ఎప్పుడు పోమనుకుంటున్నాను సైడ్, ఎవరికోసం అన్నా పోల్సిందే, ఓకేనా. నాకు అనిపించాయి, ఏందిరా 10 నిమిషాలు ఎప్పుడు ఏమైందో తెలియదు జీవితమ్మా. ఎందుకురా పగలు మనకి, ఎందుకు ద్వేషాలు? అన్నీ ఆయన కదా ఇచ్చేది, గౌరవము, ఘనత, ధనము, ఆస్తులు, ఆరోగ్యము, విజయము అన్నీ ఆయన దగ్గర నుంచి వస్తాయి. ఏ మనిషి ఎవరు ఏం చేయలేరురా మనకి. సో అందుకనే ప్రార్థనలు జవాబు రాకుండా ఉంటే నువ్వు చెక్ చేసుకోవాలా, నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావా లేదా, అందరితో మంచిగా ఉంటున్నావా లేదా. నువ్వు ఉండు, ఎదుటో నిడిచిపెట్టు. మన అదే టైం కూడా లేదు ఇప్పుడు అవన్నీ దాంట్లో. ఎవరు ఎట్లుంటే నీకెందుకు? దేవుడు ఎప్పుడన్నా అన్నాడా వాడు బాగుంటేనే నీకు నేను ఇచ్చేది దీవెన? నువ్వు బాగుండు, నువ్వు ప్రేమించు. ఇంకో చోట రాయబడింది, ఇక్కడే కాదు, 1 పేతురు 3:7 అంటాడు, ప్రభువు నువ్వు భార్యతో సరిగ్గా లేకుంటే కూడా నీ ప్రార్థనలు చేరవు. జాగ్రత్త వినండి బ్రదర్. ఇప్పుడు ఎవరో కొట్లాడుకున్నారంటే మీరంతా నవ్వినారు. చాలా సీరియస్గా చెప్తున్నాం మీకు, భార్యాభర్తలు కొట్లాడకూడదు. నైనా ముఖ్యంగా భర్త చాలా ప్రేమతో ఉండాలి భార్య దగ్గర. ఎలా ప్రేమించాలా? యేసు ప్రభువు సంఘాన్ని ప్రేమించినట్టు భర్త భార్యను ప్రేమించాలా, బాధ పెట్టకూడదు. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇళ్ళల్లో. నేను నా అనుభవంతో చెప్తున్నా, ఆ ఇంట్లోనే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎందుకంటే పిల్లలకి ఆ స్త్రీ పాపం రాత్రి సరిగ్గా పడుకోదు, రాత్రి ఏ టైం పడుకుంటుందో ఏ టైం లేస్తుందో తెలియదు. పిల్లలకి చాలా బరువు ఉంటుంది పిల్లల వాళ్ళ మీద. సో అందుకనే భర్తగా కొద్దిగా పెద్ద హృదయం చేసుకోవాలా. ఆ పిల్లలు పెద్ద అయ్యేంత వరకు ఎప్పుడు కొంతమంది ఆ భార్యను పీడిస్తూ ఉంటారు. డెలివరీ అయింది, చిన్న పిల్లోడు ఉన్నారు. నేను కౌన్సిలింగ్ చేసిన ఫ్యామిలీస్లో మెయిన్ ప్రాబ్లం ఇదే. అర్థం చేసుకోవడం, అరే చిన్నపిల్లలు, ఆమెకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఊరికే ఎప్పుడు తప్పులు పట్టుకుంటా నీ ప్రార్థనలు వినపడవు. అక్కడ దేవుడు చెప్తాడు, అక్కడ మీ భార్యలతో మీరు పాలేవారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనం ఘటమని సన్మానించి మీ ప్రార్థనలకు. సో ఇది ప్రాబ్లం వచ్చేది, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసిన ఫస్ట్ ఇది, ఓకేనా. ప్రేమతో ఉండాలి నాయన, ప్రేమతో లేకుంటే విశ్వాసం పని చేయదు. రెండవది, నువ్వు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాక్యం చెప్పి డిలే అయినా నిరుత్సాహపడకు. వారం అంతా చేస్తూనే ఉన్నాను సార్, ఏం మార్పు కనపడలే మనిషిలో అని చెప్పేసి మళ్ళీ ఇష్టానుసారం తిట్టేది, ఇష్టానుసారం మాట్లాడేది మొదలు పెడితే నీ జీవితంలో కుటుంబం బాగుండదు. వినండి, దేవుని చేతిలో ఉంది టైం. వారానికి చేస్తాడా, 10 రోజులు దేవుడు పని స్టార్ట్ చేస్తాడు. పిల్లరా అర్థమైందా? చెట్టు వాక్యం చెప్తాడు, చెట్టు ఎండడం మొదలుపెట్టింది. రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? 24 గంటల తర్వాత. నువ్వు వాక్యం ద్వారా ప్రార్థన చేస్తా అన్నప్పుడు అదే విశ్వాసంతో చేసే ప్రార్థన, ఓకే. ముగించే ముందు టైం నేను చూస్తాను, చెప్పే చాలా ఉంది కానీ బైబిల్ అంటుంది, దేవుడు యెషయా గ్రంథం 55:10-11 జస్ట్ చెప్పండి, అట్లా చెప్పేస్తాను జల్దీ చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 55:10-11 చూడండి, దేవుడు పనిచేసే విధానం నేర్చుకుంటా ఉన్నాం మనం. ప్రార్థన ఎట్లా చేయాలి? విశ్వాసంతో కూడిన ప్రార్థన. వాక్యం చెప్పాలా, ఓకే. సమస్యలకు వాక్యం చెప్పాలని నేర్చుకున్నాం. అదే విశ్వాసంలో జీవించే వ్యక్తి చేసేది. ఆయన కాన్ఫిడెన్స్ వాక్యం మీద ఉంటుంది. చదువునైనా 10-11 చూడండి ఏం రాయబడిందో. ఇక్కడ చూస్తే నేనే చదువుతాను, చూసారు. వర్షమును హిమమును ఆకాశం నుండి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించు వానికి ఆహారం కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లున్నట్టు చేయను. అలాగే జాగ్రత్తగా వినండి, నా నోట నుంచి వచ్చు వచనముండును, నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనది నెరవేర్చును, నేను పంపిన కార్యం సఫలం చేయను. సింపుల్గా చెప్తా, అనంతపురం జమ్ముదులు చూడండి. దేవుడు ఏమంటాడు? నేను అల్లరి చేయకుండా చూసుకుని పిల్లలు, దేవుడు ఏమంటున్నాడంటే, నా వాక్యాన్ని లోకంలోకి పంపించిన, నా దగ్గరికి మరల రాదది, నేను చెప్పింది చేసేంత వరకు.
అంటే దేవుని వాక్యం సృష్టిలో తిరుగుతుంది పిల్లరా. నీ నా జీవితంలో ఉంది, కుటుంబంలో ఉంది, శరీరం మీద దేవుని వాక్యం తిరుగుతుంది. అది ఎట్లా తిరుగుతుందంట? వర్షంలాగా. వర్షం వచ్చి ఏం చేస్తుంది? భూమిని తడుపుతుంది. విత్తువానికి ఏమిస్తుంది? అది ఆహారం ఇస్తుంది కదా. విత్తనం ఏం చేస్తుంది? ఆహారం. ఎందుకంటే బయట నుంచి ఏమొచ్చింది? వర్షం వచ్చింది. సింపుల్గా దేవుడు అంటున్నాడు, ఇదిగో నా వాక్యము ఈ సృష్టిలో నీ కొరకు ఇచ్చి నా పని చేస్తుంది. నువ్వేం చేయాలో దాన్ని తీసుకొని విత్తు. ఖచ్చితంగా నువ్వు విత్తింది ఇది నీకు ఆహారం వస్తుంది. నా వాక్యం నా దగ్గరికి తిరిగి మరలా రాదు. సో అందుకే నేను చెప్తున్నా, మా ముందు చూడండి, నా సమస్యల్లోకి సమస్యలు కాదు చెప్పాలి. మీరు నేను అన్నీ తెలుసు దేవునికి. రేపు ఏం జరుగుతుందో ఈరోజే తెలుసు ఆయనకి. ఆయన వినాల్సింది నీ నుంచి సమస్యలు కాదు, నీ నుంచి విశ్వాసం వినాలి. ఆయన విశ్వాసం ఏంటి? నీ సమస్యకి దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని చెప్పడం. దాన్ని చెప్పినప్పుడు ఏం చేస్తుందంట? అక్కడ చదువుతున్నారు మీరు, ఆ వాక్యము వర్షంలా వచ్చి భూమిని వర్షం ఎట్లా తడుపుతుందో, కావలసిన తిండి ఇస్తుందో, నువ్వు విత్తిన విత్తనము నీకు ఫలం వచ్చేటట్లా దేవుడు చేస్తాడు. దేవుడు అంటాడు, నేను చెప్పింది చేసేంత వరకు నా వాక్యం నా దగ్గరికి తిరిగి రాదు. అందుకే బైబిల్లో మీరు మార్కు సువార్త 4:26 ఆ ఒక్క వాక్యం చదువునేనా? మార్కు సువార్త 4:26 ఫాస్ట్గా చదవండి. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనం చల్లి రాత్రింపగలు నిద్రపోవచ్చు మేలుకొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలచి పెరుగునట్లే దేవుని రాజ్యం ఉన్నదని. దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలు తనంతా తానే పుట్టించును. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఏం లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, విత్తనం చల్లిన తర్వాత రైతు ఏం చేస్తాడు? చాలాసార్లు లేస్తాడు. అదే పని అయింది. నీళ్ళు వేస్తా అంటాడు విత్తనం మీద. ఏమవుతుందంట? ఫస్ట్ మొలక, మళ్ళా వెన్ను, మళ్ళా నుదురు, మళ్ళా గింజలు. అలాగే దేవుని రాజ్యము పనిచేసేది. అంటే నీ భర్త గురించి నువ్వు ఈ బుక్ తీసుకొని నువ్వు రోజు చెప్తా ఉంటావు, పడుకుంటానో లేస్తానో అంటే అర్థం ఏంటంటే దినాలు గడుస్తూ ఉన్నాయి. నీకే తెలియకుండా ఎట్లయితే విత్తనం బయట నుంచి చెట్టు పుడుతుందో, ఫలాలు ఇస్తుందో, నీ భర్తలో నేను పని చేస్తా, నీ పిల్లల్లో నేను పని చేస్తా. ఎందుకంటే వాక్యాన్ని నువ్వు పంపించినప్పుడు విత్తనం వేసినట్లే ఆ వ్యక్తి జీవితంలో. చిన్న బిడ్డ ఉంటుంది లోపల, ఫస్ట్ ఏం పుడుతుందో తెలుసా మీకు? హార్ట్ బీట్ వింటారు మీరు. ఆ తర్వాత మెల్లిగా నెలలు జరిగేది ఏళ్ళు, కాళ్ళు, ముక్కు, విత్తనం. అదే ఒక విత్తనం కడుపులో పడితే దేవుడు అంటాడు, నా వాక్యం అలాగే నువ్వు నీ భర్త కోసం విత్తు, నీ శరీరం కోసం విత్తు, ముగిస్తానా. అందుకే దీవారాతు దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆ తర్వాత యాకోబు 3:2 ఏం రాయబడింది? ఎవరు మాట యందు జాగ్రత్త కలిగి ఉంటారో వారు వారి సర్వ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటారు. ముగిస్తాను. ముందు చూడండి, రేపు వారం ఉంది మన దగ్గర. ఓకేనా? జాగ్రత్త తినలేరా? ఎప్పుడు ఇంక నుంచి నువ్వు విశ్వాసంలో నడుస్తున్నానంటే, నేను విశ్వాసిని అంటే, నేను నా ప్రార్థనలు విశ్వాసంతో చేస్తానంటే, నీ దగ్గర ఏముంటుంది? నోట్లో ఎప్పుడు వాక్యం ఉంటుంది. ఆ సమస్యకి వాక్యం చెప్తావు. నీ భర్త వాక్యం ద్వారా ప్రార్థన చేయడమే విశ్వాసంతో ప్రార్థన చేయడము అంటే. అర్థమైందా? నేను కూడా చెప్పా, హాస్పిటల్లో వాళ్ళ మాదిరి చేయొద్దని. ముందు చూడండి బిడ్డ. హలో, ఎంత దుర్మార్గం అన్న సాతాను, ఎంత నేను హలో ఏంది ఎప్పుడు 24 మొబైల్ చూసుకుంటా? నువ్వు ఎవరు తెలుసా? నువ్వు అనుక్షణము ఆరోగ్యంలో బతకాల్సిన జీవితానివే. నీ ద్వారా జీవనదులు ప్రవహించాలా. నేనంట, ఎందుకు మొబైల్ తీసుకోవాలా? నువ్వు ఇంట్లో కూర్చొని ఉన్నావు, వాక్యం చెప్తూ, వాక్యంలో ఎంత ఆనందం ఉంటుంది తెలుసా మీకు? వాక్యం వ్యర్థంగా పోదు బిడ్డ. నేను జ్ఞానిని, నేను అభిషక్తుడిని, దేవునితో నిండి ఉన్నా, నా అనువనువులో దేవుని సామర్థ్యం చెప్పడమే కాదు, నువ్వు పిక్చరైజ్ చేస్తూ ఉండవు, నువ్వు చూస్తూ ఉండవు. చూడు నీ జీవితం ఎట్లుంటుందో, ఎంతమందికి దీవెనగా మారుతావు తెలుసా? ఎందుకు దానికి బానిస అయిపోతాను? హాస్పిటల్ చూసే అందరూ పట్టించినారమ్మా. నాకు అనిపించే వీళ్ళకి సాతాను ఇంకేముంది, చక్కగా చేసేస్తాడు. వాక్యం చెప్పడంలే, వాక్యం అని తెలీదు, కన్ఫ్యూజన్. అసలు చాలామంది క్రైస్తవులు తెలియదు అట్లా బతకాలో దినమంతా. దేవుళ్ళ బ్రతకాలా. ఎలా దేవుళ్ళ బతకాలా? మూడు గుణాలు మనం చూసుకున్నాం ఆయనవి. ఓకే, ముగిస్తాను, ఎందుకు టైం లేదు. ప్రార్థన చేసుకుందాం. రేపు వారం ఉంది, చాలా ఉంది నేర్చుకునేకి. ప్రతి వారం నేర్చుకుని ఏం చేయాలి? ఇంక నుంచి విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రార్థించి, తండ్రి నీ కృతజ్ఞతలు, మేము విన్న వాక్యాన్ని విని వదిలేయకూడదు తండ్రి. బైబిల్లో రాయబడింది, సాతాను వాక్యం ఎతకపోయేకి వస్తాడు, మేము ఈ గుడుదునైనా ఇంతవరకు మేము మాట్లాడి ఉండొచ్చు. నువ్వు క్షమించే దేవుడవి తండ్రి. ఇక నుంచి
మేము వాక్యం తీసుకొని ఎల్లప్పుడూ ప్రార్థనలో వాక్యం 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 మాత్రమే మేము చెప్పుదాము గాక. ఎప్పుడూ నెగిటివ్ మేము మాట్లాడము గాక తండ్రి. నువ్వు చెప్పినట్లుగా కొద్ది రోజులకి తండ్రి ఆయన మొలకెత్తి నుదురు, ఆ తర్వాత గింజలు, ఆ తర్వాత పంట వస్తుంది స్వామి. అలాగే మేము జీవించదు గాక. ఏ స్వామి అడుగుచున్నాం తండ్రి. రెండు చేతులు ఎత్తి దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సాహసం మనకు మన కుటుంబాలకి ఇప్పుడు సదాకాలం తోడను గాక.